మహాభారతం తత్వార్థం మననం చేసుకుంటున్నాం. అష్టావక్రుడు జనక చక్రవర్తి ఆశ్రమానికి పోయి ఆయన స్థానానికి పోతే ఆయన్ని అడ్డగించారు ద్వారపాలకులు. రాజు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే అప్పుడు నేను జనకుడి దగ్గరికి పంపిస్తా అని. ఎందుకు వచ్చాడంటే బంతిని అనే అతను తన తండ్రిని ఓడించి నీళ్ళలో కలిపేశాడు అని వాక్యార్థం. బంతిని తండ్రి బాతం అనేది వస్తున్న తర్వాత అక్కడ చూద్దాం. కనుక తన తండ్రి స్థానాన్ని వీడందరూ చేరుస్తున్నాడు. తన తండ్రి ఎవరంటే ఎవరు? బంతిని తన తండ్రి స్థానానికి తనతో వాదించడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చేర్చేస్తున్నాడు. అష్టావక్రుని యొక్క తండ్రి అష్టావక్రుడు గర్భంలో ఉన్నప్పుడే వేదం చదువుతూ ఉంటే నేను చెప్పాడు, నువ్వు తప్పులు చదువుతున్నావు అని ఆక్షేపణ చేశాడు. తండ్రి కోపం వచ్చి నీవు అష్టావక్రులు అవుదుగాక అని శాపం పెట్టాడని చెప్పుకున్నాం. అప్పుడు అట్లా అన్నాడని చెప్పి నాకెంత తెలియదని చెప్పి బందితో వాదం వేస్తాను పోయి ఊడిపోయి అక్కడ నీళ్ళలో కలిసిపోయినాడు. కనుక తన తండ్రి ఎవరో తనకు తెలియదు. తన మేనమామ ఎవరో ఉంటే అతనే తండ్రి అనుకుంటూ వచ్చాడు. అతన్ని తండ్రి అనుకుంటూ వచ్చాడు. తొందరగా మీరు అక్కడ 3 కుర్చీలు వేసేయాలి. జరగమ్మా, ఇంకా జరగాలి. అమ్మ తెలియకుండా అక్కడి నుంచి వస్తుందమ్మా. అక్కడేదో చేసుకుని వచ్చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సెల్ల ఆర్పడం రాదంటే ఎట్లా? ఒళ్ళే విధినా వస్తుంది. ఏం చెప్పున్నావు? తండ్రి ఎవరో తెలియదు అన్నాడు. తర్వాత తండ్రి తెలిసిన తర్వాత తండ్రి ఇట్లా బంతి చేత ఓడింపబడ్డాడు అన్నప్పుడు అయితే నేను పోయి బంతిని ఓడిస్తానని చెప్పి వచ్చాడు. వస్తే ఎవరు? ద్వారపాలకులు అడ్డగించారు. రాజు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నల్లో 2 ప్రశ్నల్ని పోయిన వారం అర్థం చెప్పుకున్నాం. అష్టావక్రుని యొక్క తీరు ఎట్లా ఉంటుందంటే అష్టావక్రులాగానే ఉంటుంది. అది అంటే అర్థం ఏమిటంటే వాళ్ళందరూ కూడా నిర్వచింపబడినటువంటి లక్షణాలే కానీ మనుషులు కాదు. అట్లాగా వాళ్ళు అట్లాగా అయితే మరి నేనెవరు అని మీరు ఎవరన్నా ప్రశ్న వేస్తే మనందరం కూడా అంతే అన్నారు. మన భాషలో బుద్ధి స్వరూపమా ముక్కు చెవుల? బుద్ధి స్వరూపం. ఇప్పుడు బుద్ధి వంశమా అది కచ్చికల వంశమా? మా గోత్రం ఏమిటంటే కచ్చికల గోత్రం అంటాడు, ఇంకోటేమో పిడకల గోత్రం అంటాడు. అంతే కదా, మా వంశం అది అంటాడు. ఆ వంశం వేరు. ఆ వంశంలో వచ్చిన వాడు పోతాడు. అర్థమైందా? కచ్చికల వంశంలో వచ్చినవాడు పిడకల వంశంలో వచ్చినవాడు పోతాడు. వాడు బుద్ధి పోడు. బుద్ధి ఈ కచ్చికల వంశంలో వాడిని వదిలిపెట్టేసి పోతుంది. అర్థం అవుతుందా? అంటే ఇప్పుడు ఉండేది ఏది? కచ్చికల వంశమా బుద్ధి వంశమా?
ఈ బుద్ధివంశంతో అంటే ఎవరిని అడిగినా బుద్ధివంశం 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 బుద్ధివంశం. ఇక ఇంకోటి అడిగితే కచేల వంశం, పడికల పిడకల వంశం, బూడిద వంశం, ఇంకేవో ఉన్నాయిగా. ఈ వంశాలు ఏవో అన్నీ ఉన్నాయి. కనుక అవేమో ఎట్టపోతాయో. ఇటువంటి ఎన్ని వంశాల్లో పుట్టి వాడిని వదిలిపెట్టేసి పోయినాడు ఈ జీవుడు. నాకేమన్నా కాంట్రాక్ట్ అంటాడు. ఇవి నా కాంట్రాక్ట్ కాదు, నాకు పోవటమే కాంట్రాక్ట్, నా పని అయిపోయింది, నేను పోతున్నా అంటాడు. పోనీ అక్కడ ఉన్నప్పుడు కూడా కచేల వంశానికి పనిచేస్తున్నాను అంటాడు. కానీ ఏం చేస్తాడు? తన బుద్ధిగా పనిచేస్తున్నాడు, పెంచుకుంటున్నాడు బుద్ధిని, లేక వంచుకుంటున్నాడు బుద్ధిని, ఇంకా మోసం చేసుకుంటున్నాడు బుద్ధిని, లేకపోతే ఎదిగించుకుంటున్నాడు బుద్ధిని. ఏం చేసినా బుద్ధితో ఆడుకుంటున్నాడు. అది ఏం చేస్తే దాన్ని పెంచుకున్నా వంచుకున్నా దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుంది. కనుక ఈ విధంగా మనం కూడా అట వంశం వాళ్ళమే. ఇది సృష్టిలో కొత్త కాదు. సృష్టి అంటే అర్థం ఇప్పుడు కూడా అక్కడ రెండు పనిచేస్తున్నాయి. ఒకటేమో నిజం, ఇంకోటేమో కల్పితం. ఆ రెండు పనిచేస్తున్నాయి. రెండింటికి అక్కడ వాదం. ఈ విషయాన్ని వచ్చి ఆదివారం నాడు బాగా చెప్పుకుందాం, సాంఖ్యయోగంలో చెప్పుకుందాం. ఇప్పుడు దీనిలో అష్టావక్రుడు అంటే అష్టశబ్దము అశు వ్యాప్తో ధాతు, వక్ర శబ్దము వకి కౌటిల్య ధాతు. ఈ కుటిలము అనేటటువంటిది సృష్టిలో చాలా విశేషంగా ఉన్నది. సృష్టి అంటేనే అగ్ని అని. అగి గతౌ ధాతు, అగ కుటిలాయాం గతౌ ధాతు అంటే కుటిలంగా ప్రవర్తించటం అని ధాతు. సృష్టిలో ఉనికి అంశం ఏం చేస్తుందంటే ఉనికి కంటే వేరుగా ఏదైనా ప్రవర్తనకు వస్తే దానికంటే దాన్ని కుటిలం చేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే ఏమి చేయకుండా చేస్తుంది. ఇట్లా చెప్తే అర్థం కాదంటాడు. ఏమి చేయకుండా చేస్తుంది అంటే అదే గొప్పతనం. చేసి చేయటం కాదు, చేయకుండా చేయటం అన్నారు. దీన్ని అధిష్టాన సత్తా కారణం అంటారు. కేవలం ఉన్నంత మాత్రం చేతనే అన్నారు. ఒక చిన్న ప్రశ్న వేస్తే మీ సమాధానం చెప్పాలి. మనిషి ఒక తప్పు చేశాడు, అవునా? ఇప్పుడు ఈ తప్పు తనకి ఎక్కడ తెలుస్తుంది? ఈ తప్పు చూపించింది బయట పనిలో విషయంలోనో తప్పు కనిపించింది. దాన్ని సవరించుకోవాలి అనుకున్నాడు. తప్పు ఎట్లా చేశాడు? అక్కడక్కడ చేశాడా, లేకపోతే తన బుద్ధిని ప్రయోగించి చేశాడా? తన బుద్ధి ప్రయోగమే, అంతే కదా. బుద్ధి ప్రయోగంతో చేశాడు, అది తప్పయింది అంటే బుద్ధి ప్రయోగం తప్పయింది. ఇప్పుడు దాన్ని సవరించుకోవాలన్నాడు అని ఎవరన్నారు? తప్పు అనుకుందా, తాను అనుకున్నాడా? బయటదనుకుందా, తాను అనుకున్నాడా? తాను అనుకున్నాడు. అంటే సవరించాలని అనుకోవటం కూడా బుద్ధి ప్రయోగమేగా. అంటే తప్పు చేయటం బుద్ధి ప్రయోగమే, సవరించటం కూడా బుద్ధి ప్రయోగమే. దాన్ని సవరించేది ఎవరు? బుద్ధి. అంటే ఇప్పుడు బుద్ధి ఎవరు? తప్పు చేసేదా, తప్పును గుర్తించేదా, తప్పును సవరించేదా? అర్థమవుతుందా? ఇప్పుడు అంటే బుద్ధి ఎట్లా ప్రవర్తిస్తోంది? తప్పు చేసే స్వరూపము, తప్పును గుర్తించే స్వరూపము, తప్పును సవరించే స్వరూపం. ఇది మూడు తన దగ్గరే ఉన్నాయి. ఈ మూడు తనలో ఏం చేస్తున్నాయి? ఆడుకుంటున్నాయి. మూడు తన స్వరూపంగా ఉండి ఆడుకుంటున్నాయి. ఈ తన స్వరూపంగా ఉండి ఆడుకుంటూ దీన్ని క్రీడ అన్నారు. తన యందు తనకు క్రీడ.
మూడు తన స్వరూపంగా ఉండి తన యందు తన క్రియగా ఆడుకుంటుంది. ఆడుకుని ఏం చేస్తుంది? ఈ ఆట ఎట్లా ఉంటుందంటే లోకంలో ఏదో ఆట ఆడుకున్నట్టు కాదు, అక్కడ ఒక విజయాన్ని సాధించాలనుకుంటుంది. అదే ఆ విజయం వల్ల చివరికి ఎంత దాకా రావాలి? విజిగీష. విజిగీష అంటే విజయం, వ్యవహార, స్థుతి, ద్యుతి, మద స్వప్న కాంతి గతి, ఇటువంటి ఏమున్నాయో ఇవన్నీ ఈ 10 లక్షణాల్లో తిరుగుతుంది. చివరికి అది తనకు ఒక ఎరుకగా రావాలి. ఏం ఎరుకగా రావాలి? ముందు తప్పు చేయటం అనేటటువంటిది వెరీ హ్యూమన్ అని ఇంగ్లీష్లో చెప్తారు. మనిషి తప్పు చేస్తాడు, కానీ దాన్ని గుర్తించడము ఈజ్ డివైన్. అది పవిత్రమైంది. తప్పును గుర్తించడం పవిత్రమైంది. ఆ పవిత్రతను తానే ప్రవర్తిస్తున్నది. ఇంకా సవరించగలగటం కూడా ఇంకా పవిత్రమైంది. దానికి ప్రమాణము తీసుకోవడం ఇంకా పవిత్రమైంది. ప్రమాణమును గుర్తించడం ప్రమాణం ఉందనంటూ అసలు ముందు గుర్తించడం, ఉన్న ప్రమాణమును గుర్తించడము, ఆ ప్రమాణమును తాను తీసుకోవటము, తీసుకొని సవరించడం. ఆ ప్రమాణం దొరికినప్పటికీ సవరించడం కూడా విశేషం, ఎందుకంటే అది క్రియాప్రయోగం, అది క్రియలు చూపించడం అన్నమాట. ఇన్ని పాత్రలు ఒక బుద్ధి చేస్తుంది. అసలు బుద్ధి కర్మానుసారి అంటే బుద్ధి యొక్క కర్మ ఇది. కనుక ఇప్పుడు వక్ర శబ్దం ఎక్కడ వచ్చిందంటే ఇవన్నీ బుద్ధికి వక్ర రూపాలు. అంటే మంచివా చెడ్డవా? వకి కుటిలాయాం, కౌటిల్య అన్నారు, కుటిలాయాం గతం. అగ్ని కూడా అట్లాగే సృష్టిని చేసినప్పుడు సృష్టి ప్రవర్తనలో ఎక్కడ కుటిలం ఉన్నప్పటికీ కూడా కుటిలమునకు కుటిలం ఎదురేస్తుంది. అందువల్ల అగి కుటిలాయాం గతం అన్నారు. అర్థమైందా? మనం ఏమంటాం? తాను ఒకటి తెలిస్తే అమ్మ ఇది అందరికీ బాగా తెలుసు. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తాడట. ఇప్పుడు ఎవరిది కుటిలము? మనం ఏమనుకుంటావు? దైవాన్ని కుటిలం అంటాడు, రైట్. అయితే ఆ కుటిలం ఎట్లా ఉందంటే ముందు నీ ఇది కుటిలం చేసి నీ కుటిలమునకు కుటిలం, అంతేగాని అర్థమైందా? దైవానికి నువ్వు కుటిలంగా వెళితే అప్పుడు నీ కుటిలానికి కుటిలం పెడతాడు. అవునా? ఇది భౌతికం మీద న్యూటన్ గారు సిద్ధాంతం వేశారు. ప్రతి క్రియకు ఒక్కొక్క క్రియకు దానికి ఒక ప్రతిక్రియ ఉంటుంది, ఎదురు ప్రతిక్రియ ఉంటుందని. ఇది భౌతికంగా కూడా మనకు యుక్తిలో తెలుస్తుంది. కనుక మనానికి కుటిలము చేయటం అనేటటువంటిది అష్టావక్ర ధాతు. అసోవ్యాప్తం, ఆయన స్వరూపమే కుటిలమునకు కుటిలంగా చేసుకుంటూ పోవటం అంట. ఇది అష్టావక్రుడి స్వరూపం. అంటే మనకి అబ్బా అదేం పేరు పెట్టుకున్నప్పుడు సరిగా పెట్టుకోవచ్చు, నేరుగా పేరుగా పెట్టుకోవచ్చుగా, సరి చేసేవాడు అంటే పెట్టుకో సరిపోతుంది కదా. అష్టావక్రము అంటే వ్యాప్తి అన్న వాక్యం ఎట్లా వస్తుందంటే తన కిరణం ఎందూరం పోయినప్పుడు కూడా ఏం చేస్తుంది? అక్కడ కుటిలమును కుటిలం చేసి నువ్వు కుటిలము చేసేసి తన స్వరూపాన్ని నిలుపుకుంటుంది. అర్థమైందా? అది చేస్తే మీరందరూ కూడా అష్టావక్ర మహాముని. మీరు ఏం కాదు గనక కథలో అష్టావక్ర మహాముని వేరే ఇంకోడున్నాడు, ఇంకో ఋషభుల వారు ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, శ్రీమన్నారాయణ ఎక్కడ వైకుంఠంలో ఉన్నాడు, ఇంకా సాంబశివుడేమో కైలాసంలో ఉన్నాడు. అవునా? మరి తెలిసి తెలియకుండా ఒక పాట మనకు 3,000,000 దేవతలు ఒక్కడైనారు, అందరూ పాపలో వచ్చాట. పాపలు అందరిలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఆ దేవతని ఎక్కడ గుర్తిస్తాడు చెప్పండి? దేవతను ఎక్కడ గుర్తిస్తాడు? ఇక్కడి నుంచి పనిగట్టుకొని ద్వారకా ఏమిటి తిరుమలకు పోయి అక్కడ చూడాలి నాయన్ని.
చెప్పండి, అక్కడ చూస్తే ఏం కనిపిస్తుంది నీకు? ఏ గారు పిలిచారు వాళ్ళ స్థల పురాణం చెప్పారు, అందరు ఎట్ట వస్తారు. కానీ వాళ్ళు అట్ట చేయాల్సిందే, కొన్నాళ్ళు వాళ్ళు చేస్తేనే వాళ్ళ కుటిలానికి కుటిలం అది. వాళ్ళ కుటిల బుద్ధులు, సంసారిక బుద్ధులు ఉంటే వాళ్ళకి అది కుటిలం, అది వస్తారు. కనుక గుళ్ళన్నీ అట్లా చేశారు. గుళ్ళు ఆ దృష్టితో వచ్చినాయి. దాని గురించి ఆ విషయం తర్వాత మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. మనకు కావాల్సిన ఏమిటంటే అష్టావక్రుడు ఎట్లా అయినాడు అంటే అసూవ్యాప్తం, 8 అని అర్థం కాదు, తాను ఎక్కడికి వ్యాపించితే అని పదం. ఈ వ్యాప్తవు శబ్దానికి కూడా విశేషణ ఆప్నోతి ఇది వ్యాప్తి అన్నాడు. అంటే దేన్ని తాను పొందుతున్నాడు, అర్థమైందా? దాన్ని సూర్యకిరణం, లేకపోతే ఇప్పుడు దీపం కిరణం, దీపం కిరణాలు మన దగ్గరికి వచ్చినాయి, అక్కడి నుంచి ఇది వ్యాపించినాయి అన్నాం. అక్కడి నుంచి ఇది వ్యాపించి మనల్ని అది పొందిందా, లేకపోతే మనమే దాన్ని పొందామా, లేక మనల్ని మనం పొందామా? ఇది వక్రంగా ఉంటుంది. ఇందుకు 3 ప్రశ్నలు వేశాం కనుక అక్కడ జరిగింది ఏమిటి? ఒకటే, అర్థమైంది. అయితే దీనికి ఎవరు కసరత్తు చేశారు? అది కూడా అదేమన్నా అది మనల్ని పొందిందా, మనం దాన్ని పొందామా, లేకపోతే మనల్ని మనమే పొందామా, దాన్ని అదే పొందిందా? అట్లా కావటానికి 4గింటిలో ఏదో ఉపాయం ఏదైతే అక్కడ దానికి ఆ కసరత్తు ఎవరు చేశారు, అట్లా పొందటానికి కసరత్తు ఎవరు చేశారు అని ప్రశ్న వేసుకుంటే అక్కడ ఏమీ జరగలే. 4 చెప్తుగా ఏం జరగలే అంటే ఆ కిరణం మనమే పడింది, మన ఎత్తుకుపోతుందా? ఎత్తుకుపోదు. అంటే భౌతికంగా ఎత్తుకుపోదు. మనం దాన్ని ఎత్తుకుపోతామా? భౌతికంగా దాన్ని ఎత్తుకుపోదు. అంటే భౌతికంగా ఏమి జరగలేదు, క్రియారూపంగా ఏమీ జరగలేదు. అయితే ఇప్పుడు ఏం చేసింది? దీపము తన్ను తాను పొందింది. ఇది వ్యాప్తి, విశేషణ ఆత్మవతి. అంటే ఇంతదాకా వచ్చి కిరణ చేసినప్పుడు కూడా కిరణము దాన్నే పొందింది, వెలుగు దాన్నే పొందింది కనుక ఇది విశేషం. విశేషంగా ఆప్నోతి, పొందుతున్నది కనుక అది. మనం ఏం చేసాము? అది వెలిగినప్పుడు కూడా దాన్ని తీసుకోకుండా అని ఏం చేశాము? ఆ వెలుగుని తాను గుర్తించి, అంతేనా? గుర్తించిన వాడు తాను వెలుగును దాన్ని గుర్తించాడంటే ఎట గుర్తించాడు? తన గుర్తింపును తాను గుర్తించి వెలుగును గుర్తించాడా, తన గుర్తింపును గుర్తించకుండా వెలుగును గుర్తించాడా? మన భాష ఎట్లా ఉంటుంది? నేను దీపాన్ని గుర్తించాను, నేనును గుర్తించి దీపాన్ని గుర్తించు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తాను కూడా తనను తాను గుర్తించుకున్నాడు, తనను తాను పొందాడు, అంతేనా? అర్థమైందా? ప్రేమ అభ్యాసం అయింది, అది దీపం అని గుర్తించినప్పుడు దీపాన్ని అభ్యాసం చేశాడా, గుర్తించడంలో తన గుర్తింపు, తన తెలివిని అభ్యాసం చేశాడా? అర్థమవుతుందా? ఒక పని మనకు తెలుసు అనుకోండి, మళ్ళీ ఇంకో మాట ఆ పని చేస్తే అప్పుడు ఏం చేస్తా? మనం పని చేసిన వాళ్ళమైనామా, పని చేసినటువంటి తెలివిని తాను అభ్యాసం చేసిన వాడైనాడా? తెలివిని అభ్యాసం. అర్థమవుతుంది. పూలు పొడుగుతూ ఇదే పని, మనకు బయట పనులు చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ తన తెలివిని అభ్యాసం చేసుకుంటున్నాడు, అవసరమైతే అభివృద్ధి చేసుకుంటున్నాడు. అదేవిధంగా ఎట్లా చేసుకుంటున్నాడు? తన తెలివిని గుర్తించుకుని చేసుకుంటున్నాడు. తన తెలివిని పెంచుకుంటే, అంతేనా? పోయిన మాట ఇట్లా చేశాను, కానీ ఇట్లా చేస్తే బాగా ఉంటుంది అన్నాం అనుకోండి, ఇట్లా చేస్తే బాగా ఉంటుంది అనే మాట దాంతో పోల్చుకుని తన తెలివిని పెంచుకున్నాడే కానీ దాంతో పోల్చుకుని దాన్ని తెలుసుకోలే. అదేవిధంగా దాంతో తీసుకుని దాన్ని మనం ఏమంటాం? ఆలోచన అంటాం. ఆలోచన అంటే ఆత్మతో లోచతే ఇది ఆలోచన, లోచ దర్శనే రాదు. అంటే తన స్మృతిలో దర్శనం చేస్తున్నాడు, చేసి తన తెలివికి ఒక చిన్న గుర్తింపుకి ఒక చిన్న మెరుగు ఇచ్చాడు, గుర్తించుకున్నాడు. అది తర్వాత మళ్ళీ దాన్ని చేసేటప్పుడు ఆ తెలివిని దాని మీద ప్రయోగం చేశాడు, చేసి అది చేసుకుంటూ వచ్చాడు. మనకు బంధం ఎప్పుడు వస్తుందంటే అది చేసా అనుకుంటుంటే బంధం వస్తుంది. కనుక దీన్ని వక్రం అన్నారు. అసూవ్యాప్తౌ ధాతు వాగ్దేవంలో వక్రం ఏమిటంటే దాన్ని నేను చేశాను, దానివల్ల ఎదిగాను, దానివల్ల ఎదిగాను, దానివల్ల అని దాని అని దానిమ్మకాయలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే
దాని అమ్మ అవుతుంది. నీ అమ్మ దాని అమ్మ. అవునా? అది కాదు, ఏమవుతుంది, అది అది ఒక వేలుతో చూపిస్తుంటే 3 వేళ్ళు ఇక్కడ ఉండి ఈ బటన్ వేలు ఏం చేస్తుంది, దీన్ని నొక్కి పెడుతుందా, దీన్ని నొక్కి పెడుతుందా? 3 వేళ్ళే నొక్కి పెడుతుంది. అది చూపించుకుంటూ తాను తన దగ్గర స్థిరమైనాడు, బయట పని చేసుకుంటూ తన దగ్గర స్థిరమైనాడు. అవి వెళ్ళిపోయినాయి, తాను తన తెలివి పెంచుకుంటూ పోయినాడు. తన తెలివి ఏ రూపంలో పెంచుకున్నాడు, దాని రూపం అనే మాట కూడా ఎట్లా ఉంటుందంటే దాని రూపంలో పెంచుకుంటూ పోయినాడు కదా అని మనం అనొచ్చు. కానీ బాగా ఆలోచించండి, అవన్నీ మర్చిపోయినాడు. తన తెలివిని ప్రయోగించి అక్కడ ఏమి చేశాడో, ఏం వృద్ధి చేశాడో అవన్నీ కూడా మరచిపోయినాడు. అంటే తన దగ్గర లేదుగా. అర్థముందా? అంటే ఇప్పుడు గబుక్రమకు సందేహం వస్తుంది, తన తెలివితో దాన్నే కదా పెంచుకున్నాడు అని అనుకుంటే, అంటే దాంతో పోల్చుకుని నేను ఎదిగా అని అనుకుంటాడు. కాదు. అర్థమవుతుందండి? అందువల్ల దీన్ని మనం మామూలు భాషలో ఏమంటామంటే సొంత తెలివిని పెంచుకుంటాడు. లౌకికంగా సొంత తెలివి పెంచుకుంటాడు. అప్పుడు ఏం చేస్తుంది, ఏదో ఒక రంగంలో బాగా చేసుకుంటూ పోతున్నందువల్ల అతని సొంత తెలివి మరి గబుక్కని ఇంకో రంగంలో పనిచేయాలన్నా ఏ రంగం తనకు ప్రవేశం లేకపోయినప్పుడు కూడా అక్కడికి పోయి కొన్ని పనులు చేయగలుగుతాడు. ఇది మనం బయట భాషతో మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లా చేయగలుగుతున్నాడు తాను అంటే, మరి దాన్ని పెంచుకున్నాడా, తన్ని పెంచుకున్నాడా, తన్నే పెంచుకున్నాడు, పెరుగుతాడు. అర్థమవుతుందా? ఇది అష్టావక్రం. కుటిలం మనకు కుటిలం, ఎందుకంటే అది గబుక్కన మనం బయటనే చేస్తున్నాం, బయటనే ఎదుగుతున్నాం అనుకుంటున్నట్టు కుటిలానికి కుటిలం ఎదురు వేసి, కాదు అది కాదు చేయడం, నేను నన్నే పెంచుకుంటున్నాను. ఇట వ్యాప్తం పొందుట ద్వారా నన్నే నేను పెంచుకుంటున్నాను అని అక్కడ కుటిలమును దాన్ని నేను పొందటంలే. ఎంత తెలివిగా చేసినప్పుడే పొందటంలే. దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత అది ఎడిపోయిందో, దేహం ఉన్నప్పుడే. అర్థమవుతుందా? కనుక ఇది అష్టావక్ర భావం. ఈ అష్టావక్రుడు ఏం చేశాడు, ఇప్పుడు బందిని అనే అతనితో వాదం చేయటం కోసం వచ్చాడు ముందసలు. వచ్చి రాజుకి ప్రశ్నలు, తర్వాత ఈ రాజు ఒప్పుకుంటేనేమో మళ్ళీ అక్కడికి పోయి చేయటం, బందినితో వాదం చేయటం, అప్పుడు జనకుడిని కలగటం. బందిని ఓడిస్తే అప్పుడు జనకుడు మాట్లాడతాడు, లేకపోతే జనకుడు మాట్లాడటం. అర్థమైందా? జనక శబ్దానికి కూడా జనకుడు అంటే పుట్టించిన వాడు అని అర్థం. కానీ కథలో చూసారా, జనకుడికి పిల్లలు ఉన్నారా? పిల్లలున్నారా? లేరు. మరి ఆయనకు ఆ పేరెట్టు వచ్చిందో అంటే జనయతి స్వరూపమితి. మాటి మాటికి తన దీనిలో తన స్వరూపాన్ని తను వెలిగింప చేసుకుంటాడు, జని ప్రాదుర్భావం. అందువల్ల జనకుడైనాడు. ఆ జనకుడిని కలవాలి. అది నిత్య స్వరూపం, నిత్యవర్తమానమైనటువంటి స్వరూపం. కథలో కూడా ఆ నిత్యం ఎంత పరిపాలన, జనక చక్రవర్తి అయినప్పుడు కూడా పొద్దున్నే ఏం చేస్తాడు, ప్రవచనం పెట్టి కూర్చుంటాడు. ఏదో అంత మనం ఏం చేస్తాం, పొద్దున్నే మీటింగ్ పెట్టుకుని ఏం చేస్తాం, మనం చేసే పనులు విచారణ చేస్తాం. ఆయన చేయడు, పొద్దున్న ఏం చేస్తాడు, ప్రవచనం పెట్టుకుంటున్నాడు. కూర్చుని ఎవరన్నా అడ్డం వచ్చారో వాడి పని అయిపోయింది, వాడు రానీడు. కనుక ఎవరు కోరు కూడా. దానికోసం ఎంతమందిని ఏం చేయాలి, పోషించాలో అంతమందిని పోషిస్తాడు. ఆ దశలో ఎవరెవరు కృషి చేస్తారో వాళ్ళందరినీ కూడా తను పోషించేవాడు. పోషించి మీరు ఎదగండి, మీరు ఈ ప్రవచనాన్ని నిలపండి, అది ఆయన సిద్ధాంతం. అది చేసేవాడు. అది చేసిన తర్వాత కూడా ఏదన్నా తేడా వస్తే ఇక తను సహించేవాడు కాదనమాట. మిమ్మల్ని పోషించింది దేనికోసం, మీ పని మీరు చేయటం లేదు అని అనేవాడు. ఇది జనకుని యొక్క స్వరూపం. అవునా? కనుక బందిని అనే పదానికి ధాతు ఇచ్చారు. బధస్థైర్యేది ధాతు, స్థిరత్వం. స్థిరత్వము అన్నారు. అయితే ఈ స్థిరత్వానికి కూడా అందరూ స్థిరత్వం కలవాళ్ళే. కానీ దానిలో కూడా ఇక్కడ ఎట్లా చూపించాడంటే,
తన స్థిరత్వం ఎంతవరకు ఉంది బందిని అందరినీ ఓడించాడు. అందువల్ల స్థిరత్వం పొందినవాడు. అదేదా స్థిరత్వమును పొందినవాడే అన్నాడు. అయితే అందరూ స్థిరత్వమును అంతటా స్థిరత్వమును పొందినప్పటికీ కూడా తన యందు తనకు స్థిరత్వము అన్నాడు. తన యందు తన స్థిరత్వం అంటే సాపేక్షం, ఒకరితో పోల్చారన్నమాట. ఎవరితోనో వాదించి తను గొప్ప అనుకోవాలనుకుంటేను, లేక తన జ్ఞానము ఎవరితోనో వాదించినందువల్ల వస్తుంది అనుకోవటం, ఇది మనిషికి సరైన స్వరూపం కాదు. కనుక ఈ విధంగా ఆయన స్థిరత్వం ఎంతవరకు ఉంది అంటే, మరి వాదనలో స్థిరత్వం ఉంది కానీ తనది ఇంకా తను గుర్తుంచుకోవాల్సిన స్వరూపంగా ఉంది అన్నమాట. ఇంకో విషయం ఏంటి చెప్పుకుంటుందంటే, స్థిరత్వానికి 2 స్వరూపాలు. మనకు అసలు మొత్తం 3 స్వరూపాలు. ఒకటేమో బంధం, సాధన, తర్వాత సాధనలో సిద్ధి వస్తుంది, స్వతసిద్ధి. అర్థమవుతుందా? బంధం ఒకటి, సాధన సిద్ధి ఒకటి, ఇంకా స్వతసిద్ధి. స్వతసిద్ధి తనకు రచనా స్వరూపం. ఇప్పుడు స్థిరత్వం అనే మాట స్వతసిద్ధమైనందువల్ల స్థిరత్వమా, లేక సాధన స్థిరత్వమా? ఇది ఎక్కడ కనిపిస్తుందంటే తన సాధన దృష్టిలో కనిపిస్తుంది. తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని తనకు బ్రహ్మలోకములు ఇవన్నీ. బ్రహ్మలోకం అంటే ఎక్కడ మనకు బ్రహ్మలోకం ఎన్ని ఉంటాయండి? 1, 2? బ్రహ్మలోకం ఎన్ని ఉంటాయండి? ఒకటే. బ్రహ్మలోకం ఒకటే అంటాడు. ఈయనేమంటున్నాడు? బ్రహ్మలోకేషు, బ్రహ్మలోకములలో అంటున్నాడు. బ్రహ్మలోకం అంటే అక్కడెక్కడో లోకం ఉంటుంది, మనం కూడా పోయొద్దాం కాసేపు, విసా అప్లై చేసి పోయేద్దాం అనుకునేట్టుగా అర్థం కాదన్నాడు. బ్రహ్మశబ్దానికి బృహి వృద్ధౌ ధాతు, తాను ఎదుగుట, ఆధ్యాత్మికంగా ఎదుగుట. ఈ ఎదుగుటను లోకం అంటే లోక దర్శనే ధాతు. తాను ఎదుగుటను తాను దర్శనం చేయటం తనకు బ్రహ్మలోకం. అర్థమవుతుందా? తాను నిజంగా పూర్ణంగా ఎదిగేంత వరకు ఎన్ని బ్రహ్మలోకాలు అవుతాయి? అప్పటికి ఒక్కొక్క అంశములో తాను సాధన చేసి ఎదుగుట ఒక బ్రహ్మలోకం. అర్థమవుతుందా? ఇది మనం గుర్తించాలి. మోక్షం అంటే విడుదల. విడుదల అంటే ఒకసారి జైల్లోంచి బయటపడినట్టు అర్థం కాదు. తనకి ఎన్నెన్ని విషయాల్లో తాను బంధంతో ప్రవర్తిస్తున్నాడో ఆ విషయంతో అక్కడ వదిలిస్తే అప్పటికి అది మోక్షమే. మళ్ళీ ఇంకోటి పట్టుకుంది, దాన్ని వదిలించుకోవద్దు. ఇంకోటి పట్టుకుంది, దాన్ని వదిలించుకోవద్దు. ఒక్కొక్కటి వదిలించుకోవటం అనేది మోక్షం ఎట్లాగో, దాన్ని వదిలించుకున్న దాని పైకి ఎదగటం అనేటువంటి బ్రహ్మలోకం. 2 ఒకటేగా. ఇప్పుడు ఏం చేస్తాడు? నేను బ్రహ్మలోకం కోసం తపస్సు చేస్తున్నా అంటాడు, తర్వాత మోక్షం కోసం తపస్సు చేస్తున్నా అంటాడు. అన్ని పెంచుకుంటాడు ఊరికేనే. కనుక ఈ బంధిని అనేది స్థైర్యము, స్థిరత్వం ఎటువంటిదంటే సాధన స్థిరత్వమా, స్వతసిద్ధమా? బ్రహ్మలోకేషు పరాంతకాలే అంటే దేహమును విడిచిపెట్టిపోయేటప్పుడు అప్పటిదాకా దేహధ్యాస అది ఉండటం అనేది ఉంటుంది అన్నమాట. ఉంటుంది, అందరికీ ఉంటుంది. దాన్ని 16వ కళ అంటారు. మనకు 16 కళల పురుషుడు ముఖాలు ఎవరికి చంద్రుడికి ఉన్నాయి. మనిషి కూడా 16 కళల పురుషుడు. లోకంలో జీవన్ముక్తులే బతకటానికి కూడా 15వ కళతోనే బతుకుతాడు. కానీ 16వ కళ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ 15వ కళత్వంలో తాను ఎంతవరకు పూర్ణంగా ప్రవర్తన చేస్తాడో ఆ ప్రవర్తనలో తాను ఏమవుతాడు? దేహాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఆ విడిచి వెళ్ళేటప్పుడు ఆ 16వ కళని ప్రదర్శిస్తాడు, తాను దర్శనం చేస్తాడు. అంతే. ఆ 16వ కళలో మళ్ళీ దేహంలో ఉండి అని అర్థం కాదు. పరాంతకాలే సర్వే పరిముచ్యంతి అన్నాడు. అన్నిటినీ వదిలిపెట్టేసిపోతాడు. అది 16వ కళ. అంటే దేహధారి అన్నటువంటి వాడు 16వ కళని
అభ్యాసంగా చూసుకుంటూ దానికోసమని సిద్ధమవుతాడు. సిద్ధమయ్యి అది ఎట్లా ఉంటుంది, మనం పరీక్ష రాస్తాం చూసారా, బాగా చదువుకున్నాడు, తనకు ర్యాంక్ వస్తుందో లేదు ఎక్కడ తెలుస్తుంది, పరీక్షలో తెలుస్తుంది. అంతేనా? అది ఆ పరీక్ష రాసేసిన తర్వాత అయిపోయింది, తన వచ్చేసినాడు. అట్లాగే పరీక్ష అన్నారు. పరీక్ష శబ్దానికి కూడా పరిత ఈక్షతే పరీక్ష. తన సాధనను పూర్ణత్వానికి తీసుకువెళుతూ చూచుట ఈక్ష దర్శనే రాదు. తను తాను చూసుకోవటం పరీక్ష. మనకు పరీక్ష అంటే ఏంటి, వాళ్ళు ఏదో క్వశ్చన్ వ్యవహరిస్తారు, మనం దాన్ని భయపడి కంగారు పడి ఏమవుతుందో అని భయపడి దాని నిండా ఇంత విభూతి పూసి, తన నోట ఎంత విభూతి పూసి, వేలికి విభూతి రాసుకొని, కంటికి కళానికి విభూతి రాసి, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఎప్పుడు కూడా విభూతి రాసి ఆ విభూతి అడ్డం పడుతుంది వీడి రాయకుండా చివరి. ఇది పరీక్ష కాదు, తను తాను చూసుకుంటూ ప్రవర్తిస్తాడు. అట్లా అర్థమవుతుందా? తనకు ఎట్లా చూసుకుని ప్రవర్తిస్తాడంటే తన ప్రవర్తనలో ఇంకోటి అడ్డం రాకుండా పెడతాడు. అవుతుందా? అట్లా వెళ్ళటం అనేది పరీక్ష అన్నారు. కనుక ఈ బంధిని అనేటటువంటిది స్థిరత్వము ఎంత చేసినప్పుడు కూడా మళ్ళీ తన స్థిరత్వము బ్రహ్మలోకమునందు విడిచిపెట్టేటప్పుడు, ఆహారం ఒకళ్ళ దగ్గర విడిచిపెట్టేటప్పుడు తాను ఎంత స్థిరత్వమును అందుకుంటున్నాడో ఆ స్థిరత్వమును అందుకున్నాడా, లేక సాధన స్థిరత్వం చేతనే అక్కడికి ఆగిపోయినాడు. దీనికి మహాత్ములు గుర్తించినటువంటి విశేషం ఎట్లా ఉంటుందంటే, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతున్న ఎన్నో విషయాలు చెప్పుకుంటాం, కొత్త విషయాలు ఎప్పటికెప్పుడు వస్తూ ఉంటాయి. దీనికి ఏమైనా అంతం ఉందా అని ప్రశ్న వేసుకుంటారు. లేదు, అంతం లేదు. ఎందుకంటే లోపల అది ఏది ఉన్నదో అది అంత స్థిరమైనటువంటి, అదే ఎక్కడ మొదలుపెట్టా మనం చేసినప్పటికీ చేసింది కాదు, అది అధిష్టాన సత్తా కాదు. అది ఉండి ఏం చేస్తుందంటే ఇదంతా మనం చేస్తున్నటువంటి దాన్ని మనకేం చూపిస్తుంది, చేస్తున్నాము అన్న దాన్ని చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వం రాకుండా చేస్తుంది, భోక్తృత్వం రాకుండా చేస్తుంది. భోక్తృత్వం అంటే అర్థమవుతుందా మీకు? భోక్తృత్వం అంటే అర్థమవుతుందమ్మా? అనుభవిస్తుంది. కర్తృత్వం అంటే చేస్తున్నాను అనేది, భోక్త అంటే చేసింది, అనుభవిస్తుంది. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన రాకుండా, దానిలో ఇంకా అడుగు పొడుగు ఉంటుంది, బాగా అడుగు పొడుగు ఏమి ఉండకూడదు, అది నేను, అది ఉండట. ఇప్పుడు ఈ రెండింటిలో బందిని అష్టావక్రుడి సందర్భం అక్కడ వచ్చినప్పుడు ఇప్పుడేమో అర్థం చెప్పుకుందాం. అక్కడ ప్రతి కొన్ని ప్రశ్నలు వేస్తాడు, తర్వాత వెళ్ళినప్పుడు ఆ బందిని దగ్గర వాదన చేస్తాడు. ఆ వాదనలో ఆయన వేసిన ప్రశ్నలు, బందీ వేసే ప్రశ్నలకి అష్టావకుడు చేసే సమాధానం. అది ఎట్లా ఉంటుంది అంటే, తేడా ఎట్లా చూపిస్తాడంటే, ఈ స్థిరత్వము అనేటటువంటిది పరాంతకాలమునకు అందుతున్నదా లేదా. పరాంతకాలం అంటే కిక్ ది బకెట్, ఒకసారి దేహం విడిచేశాడంటే మళ్ళీ దేహంలోకి రాడు అనమాట అని మనకు చాలా సిద్ధాంత ప్రకారంగా శాస్త్రం చెప్తున్నది. మళ్ళీ రాడు. మనం ఏం చేస్తాం, దేహం విడిచినప్పుడు కూడా మళ్ళీ దేహంలోకి వస్తాం. మళ్ళీ దేహంలోకి రాకుండా ఉండేటట్లుగా మనం ఎట్లా చేస్తాడో ఆ చిత్తం అన్నారు. చిత్తం అనగానే అది ఏమిటో మాంసం ముద్ద ఎక్కడుందో లోపల కాదు. చిత్తం అంటే చితి సంజ్ఞానే, తను తాను చైతన్యవంతం చేసుకోవటం చిత్తం. చెప్పండి. చిత్తం తను తాను చైతన్యవంతం చేసుకోవడం. అది ఎట్లా ఉంటుందంటే, లోకంలో పిల్లవాడు ఎందుకు డ్రైవర్ మామూలు డ్రైవింగ్ వచ్చు, డ్రైవింగ్ వచ్చినప్పుడు కూడా మామూలుగా తిరుగుతున్నప్పుడు రాత్రి నిద్రపోయినప్పుడు వీలు పట్టుకు తిప్పుకుంటాడా? తిప్పడు. అవునా? స్టీరింగ్ మీద కూర్చోగానే తను తాను చైతన్యవంతం చేసుకుంటాడు. దీనికి డ్రైవింగ్కి చైతన్యవంతం చేసుకుంటాడు. కూర్చునే ఉన్నాడు, నడిచేటప్పుడు నడకకు చైతన్యవంతం చేసుకుంటాడు. మనకు తెలిసిన విషయం అది. ఇది క్రియతో పోల్చి చైతన్యవంతం చేసుకోవడం మనకు ఉపమానం అన్నమాట. ఈ ఉపమానాలను నేను చూస్తే ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనికి చేసేటట్టుగా తను తాను చైతన్యవంతం చేసుకున్నాను అంటాడు.
అయితే తన్ను తాను చైతన్యవంతం చేసుకున్నాడా, క్రియను చైతన్యవంతం చేశాడా, అక్కడ మళ్ళీ ప్రశ్న వస్తుంది. అవునా? ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే అసలు ఈ ప్రక్రియ కూడా, ఈ విచారణ కూడా ఎట్లా కాకుండా, చైతన్యము అనే మాట ఇందాక చెప్పుకున్నాం, చిత్తం అనే పదం. చిత్తము అంటే ఎప్పుడు తన్ను తాను చైతన్యం. ఎప్పుడు అనే పదం ఎట్లా ఉంటుందంటే, మనం నడుస్తున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి దాకా నడుచుకుంటూ పోయినాం. ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ పోతున్నప్పుడు నడక అనేటటువంటిది కాలి మీద, దేహం మీద చలనంలాగా కనిపిస్తుంది. అది చలనం, కాలు మీద చలనము. ఆ చలనం జరగాలంటే తన్ను తాను నిలుపుకోవాలి, తన ఉనికిని చైతన్యవంతం చేసుకోవాలి. తన ఉనికిని నిలుపుకుంటే అది వెళుతుంది, లేకపోతే వెళ్ళదు. అర్థమవుతుందా? అది చైతన్యం. తన ఉనికిని నిలుపుకోవడం అనేది చైతన్యం. ఆ ఉనికిని నిలుపుకుని ఎట్లా ఉంటుంది, నడుస్తూ ఉంటే ఏదైనా అడ్డం వస్తే తప్పించుకుంటుంది. ఎందుకు తప్పించుకుంటుంది? దేహం కింద పడకూడదని అర్థం కాదు. అది తను తాను చైతన్యవంతం చేసుకోవడంలో దోషం రాకూడదు. అర్థమవుతుందా? తల్లి పిల్లల్ని పెంచేటప్పుడు తాను తల్లిగా ఎదగాలని పెంచుతుందా, పిల్లవాడుగా ఎదగాలని పెంచుతుందా? ఇట్లాంటి ప్రశ్నలు మనకు ఉదయించవమ్మా. ఇట్లాంటి ప్రశ్నలు ఉదయిస్తే అప్పుడు అదా ఇదా, విషయమేమి నేనేమి, బయట ఏమి నేనేమి. తల్లి ఎక్కువగా పిల్లవాడు ఎదగాలి అన్న భావాన్ని తీసుకున్నప్పటికీ కూడా దాన్ని తల్లిగా తాను పెంచుట అని ఎదగటం అనే దాన్ని, తాను తల్లిగా ఎదగాలి, తాను పెంచుట అనేది సరిగ్గా జరగాలి అన్న ఆ ఇప్పుడు పదం వాడతారు. ఇప్పుడు అధిష్టానంలో, ఆ నేపథ్యంలో అంట, ఆ నేపథ్యంలో పిల్లవాడు పెరగాలనుకుంటుంది, అంతేగాని. అర్థమవుతుందా? తల్లి తాను ఎదగట, తాను పెంచుట అనేది ఎదగాలి, తన బాధ్యత అనుకొని, ఆ బాధ్యత కూడా కాదు. ఎట్లా ఉంటుందంటే అట్లా కాకుండా ఇంకోటి ఆలోచించేది తల్లి. అది అక్కడ ఉనికి స్వరూపం. అట్లా కాకుండా ఇంకోటి రాదు. అట్లా అనుకోవటంలోనే ఎదుగుతున్నారు. ఆ ఎదగటంలో వాడిని పెంచాలి, తాను ఎదుగుతూ తాను పెంచాలి. మమ దేహి కరావలంబం, నాకు చేయూతనివ్వు అంటే ఎట్లా ఇవ్వాలి? చేయూతనివ్వు అంటే నువ్వు చేయి చాచితే నేను చేయూతనిస్తా. చేయి వెనకాల పెట్టుకుని నాకు చేయూతనివ్వమంటే ఎట్లా ఇస్తాడు? అర్థమైంది? అమ్మ పెంచాలి అన్నది అనుకోండి, అమ్మ పెంచాలి అంటే అమ్మ పెంపకానికి నువ్వు ఒప్పుకుంటే అప్పుడు పెంచుతావు, లేకపోతే నీ చిత్తానికే తగినట్టే పెరుగుతావు అనమాట. కనుక చిత్తం అనేది తాను చైతన్యవంతం చేసుకోవటం, తనను తాను చైతన్యవంతం చేసుకోవటంలో బందిని లక్షణానికిను అష్టావక్ర లక్షణానికి తేడా చూపిస్తుంది. అవునా? అది ఆ తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు మైకేం చూపిస్తున్నాం అంటే ఆ వాదానికి వెళ్లే ముందే దీనికి ముందు ఎట్లా ఉందంటే, మరింత క్యాట్, బ్యాట్, ర్యాట్ ఏవో అనే పరీక్షలు ఏవో ఉన్నాయి కదా ఇప్పుడు. ఎవరో పరీక్షలు అల్లి అక్కడ పేరు పెట్టేటప్పటికి అది ఒకసారి గొప్పగా ఉంది. ఇదివరకు ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండేది, అంటే ప్రవేశ అక్కడ వెళ్ళాలంటే ప్రవేశం ఏదో పరీక్ష ఉండేది. ఇప్పుడు అన్ని పేర్లు పెట్టేటప్పటికి ఆ పేర్లు మేము చూడు దానికి తగినట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి ఇన్స్టిట్యూషన్స్ బయలుదేరి, ఆ ఇన్స్టిట్యూషన్ నిజంగా కూడా ఎక్కడ ఉద్యోగం దొరకకపోతే వచ్చినటువంటి వాడే అక్కడ అయ్యేవారుగా వస్తాడు. అర్థమైందా? వాళ్ళ జీతం ఇచ్చేది అంతే ఉంటుంది, ఎక్కువ ఇస్తాడండి. అటువంటి వాడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఆ వాడు వాడే చెప్తాడు, ఏదో చెప్తాడు. అక్కడ చేయించేది ఏమిటంటే వీళ్ళని కూర్చోబెట్టి చదివిస్తారు అంతే, అంతేగాని గొప్పగా చెప్పేది ఏం కాదు. కాకపోతే అది దృష్టిలో పెట్టుకుంటే దానికి వేరే క్వశ్చన్స్ రాగలతో వీళ్ళకి తెలియదు కనుక దాని కొన్ని ప్రశ్నలు తీసుకొచ్చి ఆ ప్రశ్నలకి సమాధానం తెప్పించి ఇట్లా వాళ్ళు కొంత కృషి చేస్తారు వాళ్ళు. అంతవని, అంతేగాని గట్టిగా కూర్చోబెట్టి ఈ విద్యార్థిని కాకుండా ఆ మాస్టర్ ఉన్నాడు, ఏ పాఠం చెప్పాడు, ఆయన్ని కూర్చోబెట్టి ఆ క్యాట్ పరీక్ష రాయిస్తే ఆయన నెగడు. సరే, ఇప్పుడు మనం అంటే ఈ అష్టావక్రుడు బందిని దగ్గరికి వెళ్ళటానికి ముందు ద్వారపాలకులు అడ్డగించారు, ఆ తర్వాత రాజు అడ్డగించాడు అనమాట. రాజు కనుక ఆ రాజు అడ్డగించిన దానిలో ఆ రాజు ఒప్పుకొని
ఇప్పుడు నువ్వు సరిపోతావు, నువ్వు మందిని దగ్గరికి పో అంటాడు. కనుక ఈ ముందు ప్రశ్న వాటి దాని మీదే ప్రశ్నల మీదనే పోయిన మాట చెప్పుకున్నాం. ఇంకొంచెం ఒక్కసారి మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇవాళ మొదటి ప్రశ్న ఏ విషయాలంటే, ఎవడు 30 అవయవాలు, 12 అంశాలు, 24 పర్వాలు, 360 అరలు పదార్థాలు తెలుసుకుంటాడో వాడే జ్ఞాని అంటాడు. ప్రశ్నలాగా అనలే. ఎవరన్నారు? ఆ రాజు అన్నాడు. దీన్ని ఆయన అర్థం చెప్పుకుంటే, అవయవాలంటే అవయవతీతి అవయవాలు అంటే చేరుట. యు మిశ్రణే చేరుట, అంతేగాని ఇంకో దాంతో చేరకుండుట. చేరటం ఎట్లా ఉంటుంది? దీంతో చేరటం అంటే ఇంకో దాంతో చేరకుండా ఉండాలి. అర్థమవుతుందా? మనం ఎవరైనా పని పిలిస్తే సరే చేస్తానంటాడు, అంటే 10 మంది దగ్గర ఒప్పుకుంటాడు వాడు, అంతేనా? మనం ఏమైందని పిలిస్తే ఓ మాట చెప్తాడు, అయ్యా రేపు వస్తున్నా అంటాడు. అక్కడి నుంచి ఫోన్ ఎత్తాడు. ఇది అవయవం కాదన్నమాట. అర్థమైందా? చేరుట అనేది స్పష్టంగా ఉండాలి. ఇంకా అంశములు అన్నారు, అంశ విభాగే అన్నారు. విభాగం అంటే విశేషణ భజతీతి విభాగ. చేరుట, చేరిన తర్వాత విశేషంగా దాన్ని సేవించుట అంశం. లేకపోతే 24 పర్వాలు అన్నారు. పర్వ పూరణే ధాతు. ఎప్పుడు తాను సేవ చేస్తాడో, అంటే దాన్ని సేవిస్తాడో, సేవించినందువల్ల పూర్ణత్వాన్ని పొందుతారనమాట. ఆ తర్వాత 360 అరలు అన్నారు. అర శబ్దానికి రుగ్గతం ప్రవర్తన, అంటే ముందు చేరుతాడు. అంటే ఇప్పుడు ముందు సత్సంగానికి మనం వెళ్ళాం, అది చేరుట. ఆ తర్వాత అక్కడికి ఇంకెక్కడికి వెళ్ళకూడదు. మళ్ళా అంతదాకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు, సత్సంగానికి మనం వెళ్ళిన వాళ్ళం కాదు. వెళ్ళి ఆ దృష్టి, ఏ దృష్టితో వచ్చామో ఆ దృష్టియే ఇంకో దృష్టి కాకుండా ఉండాలి అనేది మనలో పడితే అప్పుడు మనం అవయవ లక్షణానికి వచ్చామన్నమాట. ఆ తర్వాత ఇంకెట్లా ఉంటుంది? అప్పుడు అంశ విభాగే ధాతు. విభాగం అంటే మనం దీన్ని సేవిస్తాం. సేవించడం అంటే ఎక్కడ ఉంటుంది? తన దగ్గర ఉంటుంది. ఎంతసారి సేవించాడు, ఇంకో దానికి వెళ్లకుండా ఎప్పుడు ఉంటున్నాడో అప్పుడు దీన్ని సేవించగలుగుతాడు. అదేవిధంగా 2-3 ఒకసారిగా పెట్టుకుంటే సేవించగలిగింది కాదు. పొద్దున్నే డబ్బా కట్టేయాలంటే ఎక్కడ ఉండాలి? డబ్బాలోనే ఉండాలి. దాన్ని ఎదిరించి తన ఒక గుడికి పోవాలన్నా, ఇంకొక స్వామి వచ్చాడన్నా, వాళ్ళ తాత అమ్మమ్మ కూడా ఎవరన్నా వచ్చాడన్నా సరే అక్కడికి పోకుండా ఉండాలి. ఉంటేనే డబ్బాలు కట్టిస్తారు. లేకపోతే ఏం చేయాలి? దాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి పోతే అక్కడ. గోపికలు ఏం చేసేవాళ్ళు? కృష్ణుడు మురళి వినిపించేటప్పటికి ఎక్కడి దగ్గర వారేసి లేచి వెళ్ళిపోవాడు. అవునా? అది వాళ్ళ చిత్తం, చాలా గొప్ప విశేషం. ఇప్పుడు మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం? అర అంటే ప్రవర్తన, రుగ్గతం ప్రవర్తన. ఏ ప్రవర్తన తనకు ప్రాప్తి కలుగుతుందో, ఇంకా ఎరుకలో నిలుస్తుందో ఆ ప్రవర్తనని ప్రవర్తన అంటాం. అంటే లోకంలో మనం ఎన్ని చేసినప్పటికీ కూడా, అవునా, దర్వీపాకరసం యథ అని మనం గరిట పాకంలో తిరుగుతుంది చూసారా? అర్థమవుతుందా లేదా? గరిట దీనిలో వదులుతుంది, పులుసులో వదులుతుంది, పప్పులో వదులుతుంది, చారులో వదులుతుంది, ఇంకా కూరలో వదులుతుంది, పాయసంలో వదులుతుంది. దానికి ఏమన్నా తీపి వస్తుంది, దానికి రుచి ఏమైనా అంటుకుంటే దానికి అంటుకోదు. మనం ఎన్ని తిరిగినప్పటికీ ఆ రుచి మనకు అంటుకోదు. అర్థమవుతుందా? ఏమంటుకుంటుంది? తన ప్రవర్తన తనకు అంటుకుంటుంది. ఇన్నాళ్ళు బతికిన తర్వాత మనకేమంటుకుంది? ఏం అయిపోయింది. అక్కడ అవన్నీ పోయినాయి. ఏ రుచి అంటుకుంటుంది? నేను. అర్థమైందా? పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయినారు, అయిపోయింది అన్నారు. అయితే ఇంకేం కనుక మళ్ళీ ఇంకా ఎవరన్నా తీసుకొచ్చి, చిన్నవాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని పెంచు. ఇప్పుడు ఏమంటాడు? అమ్మో వద్దు వద్దు. ఎందుకు వద్దు?
తాను ముసలాడైనాడనే వద్దంటాడా, లేకపోతే ఆ రుచి పట్టాడు సరిపోయింది కానీ ఆయన వదిలేస్తాడా? అర్థమవుతుందా? ఎప్పుడు ప్రతిదానికి కూడా ఇంకొక ప్రశ్న వస్తుంది. అది బయట దృష్టి, ఆంతరంగిక దృష్టి రెండు అన్నమాట. బయట దృష్టికి చేస్తే ఆంతరంగిక ప్రశ్న వేస్తుంది, ఆంతరంగిక చూస్తే బయట దృష్టిని వదిలేసావా లేదా అంటుంది. దాన్ని అన్వయము వ్యతిరేకం అన్నారు. తనకు అన్వయం చేసుకోవటం ఒకటి, తనకు దాన్ని వ్యతిరేకం చేయడం అనేది ఇంకోటి. అన్వయ వ్యతిరేక న్యాయం అంటారు. అన్వయ వ్యతిరేక అభ్యాం యత్సా సర్వత్ర సర్వదా. ఈ రెండింటినీ పోల్చుకుని దీనిలో ఏది ఉంటే ఇంకోటి ఉంటుందో, అది లేకపోతే అది ఉండదో, అంతేనా? నేను అని గుర్తించుకోకుండా బయట పనిచేస్తాడా? చేస్తాడా? చేయడు. లోకం ఎట్లా ఉంటుంది? అహంకరించాలి. నేను చేస్తా చూడు అనే అహంకారం ఉంటే గానీ బయట పని చేయలేడు. మరి అంటే తను ఆధారంగా బయట పని చేశాడు. బయట పని చేయకుండా తను ఉంటాడా? ఉంటాడు. చచ్చిపోతాడా? చేయడు. అంటే తాను ఉండకుండా బయట పని చేయలేడు, బయట పని చేయకుండా తాను ఉండగలడు. ఇది ఒక న్యాయం. ఈ న్యాయాన్ని మనం కేవలం విషయ దృష్టితో కాకుండా కేవలం ఆధ్యాత్మిక దృష్టి ఎట్లా ఉంటుందంటే, తాను ఉన్నంత మాత్రం చేతనే బయట చేయలేడు అన్నాడు. ఆ చేయలేడు తను బయట పని చేయాలన్నాడు. అంతేనా? తను లేకపోతే బయట పని చేయదు. ఈ తను లేకపోతే బయట చేయటం అనే మాట ఎట్లా ఉంటుందంటే, జ్ఞానుల దగ్గరకు వచ్చేటప్పటికి నేను బయటది చేస్తున్నాను అనుకోకుండా ఉంటే, బయట చేస్తున్నాను అనుకోకుండా ఉంటే అప్పుడు దాన్ని బాగా చేస్తాడు. ఇది గొప్ప విశేషం. దాంతో పోల్చుకుంటే నేనుంటే అది చేస్తా అనేది కుటిలం. అర్థం అవుతుందా? తల్లి తనని ఎంచుకుంటూ పోతుంటే పిల్లల్ని బాగా పెంచుతుంది. అదేందా? పిల్లల్ని ఎంచుకుంటూ పోవాలనుకుంటే మూలుగుతుంది, ముక్కుతుంది, ఈ దుంపలేగా మీకోసం చస్తున్నాను కొంపలో అంటుంది. అంతేనా? అవసరమైతే మిదిరెడ్డు వాయిస్తుంది. అర్థమవుతుందా లేదా? కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? వర్షక్రమం చూపించాడంటే ముందు చేరుట, చేరిన తర్వాత ఏమవుతుంది? దాన్ని భజన చేయుట అంటే సేవించుట, సేవించిన తర్వాత ఏమవుతుంది? పూర్ణత్వానికి వెళ్ళుట, ఆ పూర్ణత్వానికి వెళ్ళిన తర్వాతనే ప్రవర్తన అవుతుంది. అంటే ఇప్పుడు మనం చేసేవన్నీ ప్రవర్తనలు కావు, బయట చేసేవన్నీ కూడా ప్రవర్తనలు కావు. ఎందుకంటే పూర్ణత్వం రాలేదు. పూర్ణత్వం అంటే బయట ఏదంటే కాలం గడిచిపోయింది, అది ఎంతవరకు కావాలి అంతవరకు అయిపోయి వెళ్ళిపోయింది, అంతే కదా? కూతురి పెళ్లి చేశాడు, అంతదాకా పెంచి పెళ్లి చేశాడు, ఎంతవరకు అయిందంటే కూతుర్ని ఎంతవరకు పెంచాలి అనే ప్రమాణమేమి అయిపోయింది. మరి ఏదో యుక్త వయసు వచ్చింది అన్నారు, ఒకనిచ్చి వయనిచ్చి కట్టేశాం, అయిపోయింది, వెళ్ళిపోయింది, మా అమ్మాయి వెళ్ళిపోయింది. పూర్ణం కాలే కనుక, అది కాలేదు కనుక ఏమొస్తుంది? మనకు ప్రాప్తి లేదు. పీటల మీద కూర్చుని కన్యాదానం అయితే చేశారు. ఆవిడ కన్య అయితే దానం చేయడానికి కన్యాదాన ఫలం కావాలంటాడు. కన్యా లక్షణాలు అవన్నీ ఎటువంటి లక్షణాలు ఏమని చెప్పారు మనం. సరే ఏమో చేసేసాం, అయితే కన్యాదాన ఫలం వచ్చేసింది అన్నాడు. కన్యాదానం ఇచ్చే ఏది ఎక్కడ దాచిపెట్టున్నావో చూపించు. కన్యాదానం చేసి ఆ ఫలం ఎక్కడ దాచిపెట్టుకున్నావు, ఏ రూపంలో నీ దగ్గర ఉంది? ఎక్కడన్నా ఈ పెద్ద దేహంలో కొంచెం నల్లగా ఉన్న దేహంలో ఎక్కడన్నా కొంచెం తెల్లగా ఉండి నువ్వు కన్యాదాన ఫలం చేశాను కానీ ఇక్కడ తెల్లగా వచ్చిందంటే ఆ తెల్లగా చూస్తే మన వాడు బొల్లెట్టాడు. వాడేమంటాడు? నేను కన్యాదానం చేసి అందువల్ల తెల్లగా అయిందంటాడు. ప్రాప్తి లేదు, ప్రాప్తి లేదు, ఎరుక రాదు. కన్యాదానం చేసినందువల్ల తనకు శ్లోకాలు జ్ఞాపకం వస్తాయి. శ్లోకాల కంటే చేయగలుగుతాడా? అర్థం అవుతుందా? తన రూపం, తన స్వరూపం తనకు అర్థం అవుతుందా? ఇది తెలుసుకుని బతకాలి. అంతేగాని బయటంతా ఇంతే సత్యం అనుకుని బతకద్దు. బయటంతా ఏమి సత్యం కాదు అని గుర్తించుకుంటూ బతికితే అప్పుడు తీరు వేరుగా ఉంటుంది, లేకపోతే అక్కడే ఇరుక్కుంటాడు అన్నమాట. అందువల్ల అది ఎక్కడ దాకా అందాలి? చివరికి ప్రవర్తన దాకా అందాలి.
మళ్ళీ చెప్పుకుంటున్నా, ప్రవర్తన అంటే మనం చాలా క్రియారూపంలో చేసాం, అది ప్రవర్తన కాదు. ఏ ప్రవర్తన ప్రాప్తికి, ప్రాప్తి అంటే పొంది ఉంటుట, పొంది మళ్ళీ ఎరుకలో పెట్టుకోవడం. ఎరుకలో పెట్టుకోవడం వేరు, జ్ఞాపకం పెట్టుకోవడం వేరు. బయట పనులు చేస్తుంటారు, జ్ఞాపకం పెట్టుకుంటారు. అది ఎంతవరకు ఉంటుంది, దానిలో తిరుగుతూ ఉన్నది బాగానే ఉంటుంది. ఆ తర్వాత ముసలాడు అయితే ఓటేసి ఇదివరకు చేసేవాడిని, ఇప్పుడు చేత కావటం లే, ఇదివరకు చేసేవాడిని, ఇప్పుడు చేత కావటం లే అంటాడు. ఆ దేహంతో పోల్చంటాడా, మరి తన తన స్థితితో పోల్చంటాడా, తన స్వరూపం ఏమి? ఇప్పుడు స్వరూపం ఏం చూపిస్తుంది? ఇప్పుడు అక్కడ నేను ఉన్నా, చేసిన రోజులో కూడా నేనున్నా, ఇప్పుడు నేనున్నా. ఆ నేను ఉన్నాడో చేసి ఆ చేయటమే నేనున్నా అనుకున్న వీడు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడు, దేహం ముసలితనం అయింది అంటాడు. దేహానికి ముసలితనం వచ్చింది అంటాడు. దేహానికి ముసలితనం రావటం కాదు, దాన్ని వదిలించడానికి ఇది ఎదగాల్సింది అంతే. అర్థం అవుతుందా లేదా? నువ్వు ఏది పట్టుకున్నావో అదంతా మొత్తం వదిలించవద్దు. నీకు వదిలించడం కోసం ఏం చేస్తుంది, దేహం ఎదిగింది, లేకపోతే అట్టగా ఉండుగాక. దేహం ఎదుర్కొంటూ ఉండొచ్చుగా, దాని అట్లా రచన చేయలే. అట్లా అది అట్లా ఎదుగుతూ పోతూ ఉంటే నువ్వు కూడా చేస్తున్నా అని అస్థి జాయతే వర్ధతే విపరిణమతి క్షయతే క్షయతి నశ్యతి. అట్లా ఈ సద్భావ వికారములు, ఈ వికారములని, మార్పులని నశించుట దాకా దర్శనం చేయొద్దు. నీ దర్శనం చేయడం కోసమని ఇవన్నీ ఇట్లా వస్తుంది. అది ఎక్కడి నుంచి చూపిస్తుంది, దేహంతో చూపిస్తుంది. అదైన తర్వాత మళ్ళీ ఇంకో దేహం చేస్తారు, మళ్ళీ అస్థి జాయతే వస్తుంది. ఇంకా పాఠం పూర్తి కాలే, 9వ క్లాస్ అయిపోయింది. రుబ్బి అవస్థ చివరి మొదలు పెట్టుకుని ఏమీ రానటువంటి మొదటి జూన్ నెలలో పాఠాలు మొదలు పెట్టుకుని మార్చి నెలలోకి వచ్చినప్పటికీ అన్ని అయిపోయి రాసేసి చీదేశాడు, అక్కడ దాటిపోయినాడు. అంటే మొదలుపెట్టి దాటిపోయినాడా లేదా? మళ్ళీ 10వ తరగతి రోజు మళ్ళీ ఏమీ తెలియని పాఠాలు మళ్ళీ వచ్చినాయా లేదా? దాన్ని రుబ్బుతాడా లేదా? మళ్ళీ నేను రుబ్బాడా, పాఠాలను రుబ్బాడా, తను రుబ్బాడా? తననే రుబ్బాడు. కనుక ఆ ప్రశ్న అది 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 ఇది ప్రశ్న కాదు. ఇప్పుడు దీనికి ఏదో సంఖ్యలు వేశాడు, 30 అని, 12 అని, 24 అని, 360 అని వేశారు. ఇవన్నీ చెప్పుకుంటే అక్కర్లేదు, పెద్ద విశేషం అక్కర్లేదు మనకు. ఈ ప్రవర్తన అది చూపించినప్పటికీ ఈయన సమాధానం ఎట్లా చెప్పాడంటే, 12 అమావాస్యలు, 12 పూర్ణిమలు, 24 పర్వాలు, ఋతురూపాలు, ఇంకా అయిన 6 నాభులు, మాసాలు 12 అంశాలు, దినాలు 360, ఇట్లా నిరంతరం తిరిగే కాలచక్రమే నిన్ను రక్షిస్తుంది. ఆయన చూపించిన దాన్ని కాలచక్రంలో చూపించాడు. చూడండి, ముందు ఏమన్నాడు, 30 అవయవాలు అన్నాడు. ఈయన ఏం చేశాడు, 12 అమావాస్యలు, 12 పూర్ణిమలు కలిపి 24 పర్వాలు. అక్కడ 24 పర్వాలు చెప్పాడు. 24 ఋతురూపాలు అయిన 6 నాభులు, 24కి 6 కలిపితే 30 అయినాయి, 30 అవయవాలు అయినాయి అన్నాడు. ఇంకా మాసాలు 12 అంశాలు, దినాలు 360. ఇప్పుడు ఏమన్నాడు, 360 ప్రాప్తి అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి ఎట్లా ఉందంటే, ముందు 30 అవయవాలు ఎట్లయినాయి, అమావాస్యలు 12 అమావాస్యలు, 12 పూర్ణిమలు, ఆ తర్వాత ఇంకా అవి 24 అయ్యి, ఆ తర్వాత ఋతురూపాలు, ఋతులు ఎన్ని ఉన్నాయి, 6 ఋతువులు, అవునా? అవి 30, అవి అవయవాలు అంటారు. అర్థం చేసుకుందాం. అవయవం అంటే ఏం చెప్పుకున్నాం, ఇవి మిశ్రణే అమిశ్రణే, చేరుట ఇంకో దాన్ని చేరకుండా ఉండట. అమావాస్య, ఎన్ని అమావాస్యలు వచ్చినాయి మనకు? 12 అమావాస్యలు వచ్చినాయి.
అమావాస్య అంటే అమా శబ్దానికి అర్థం చూపించాడు. ఎక్కడ సూర్యుడు చంద్రుడు చేరుతారో దాన్ని అమావాస్య. మనం దీన్ని భౌతికంగా అంటే సూర్యుడు చంద్రుడు ఎక్కడ చేస్తాడు? సూర్యుడేమో అక్కడెక్కడో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు. సూర్యుని చుట్టూ తిరుగుతోంది భూమి, భూమి చుట్టూ తిరుగుతోంది చంద్రుడు. అర్థమవుతుందా? భూమి చుట్టూ తిరుగుతోంది చంద్రుడు. ఈ సూర్యుడును చంద్రుడును కలవటం అనేటటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే అమావాస్య ఎట్లా? భౌతిక అర్థం కాదనమాట. పోయిన వారం చెప్పుకున్న మాట మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మనం చేస్తే, సూర్య శబ్దం ఎట్లా ఉంటుంది? సుప్రేరణే ధాతు. మనకు లోపల ఆ సృష్టి యొక్క అంశము ఎప్పుడూ ప్రేరణ చేస్తూ ఉంటుంది. ఆ ప్రేరణ చేస్తుంటే ఇందాక 3 అవస్థలు చెప్పుకున్నాం. ఒకటేమో భ్రాంతి, ఇంకోటేమో సాధన, ఇంకోటేమో స్వతసిద్ధం. ఈ భ్రాంతి వాడికి ఎట్లా ఉంటుందంటేను, లేకపోతే సాధకుడు, సామాన్య సాధకుడు కూడా ఎట్లా ఉంటుందంటే, ఇందాక ఏం చెప్పుకున్నాం, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. అంటే తాను విషయ దృష్టితో వెళుతుంటే లోపల ఏం చేస్తుంది? ఇది కాదు నీ స్వరూపము అని ప్రేరణ చేస్తుంది. ఈ ప్రేరణ ఎట్లా ఉంటుంది? విషయ దృష్టిలో ఉన్నవాడికి ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. అర్థమవుతుందా? సూర్యుని కిరణం ఎట్లాగైతే భూమి మీద పడినప్పుడు తీవ్రంగా వేడిగా ఉన్నట్లుగా ఎట్లా ఉంటుందో అట్లా తనకు తీవ్రంగా ఉంటుంది. ఇది సూర్య లక్షణం. చంద్రుడి లక్షణం ఎట్లా ఉంటుందంటే, ఆ సూర్యకిరణాలే భూమి మీద పట్టడం ఎట్లాగో నేరుగా చంద్రుడి మీద కూడా పడుతుంది. ఆ చంద్రుడి మీద పడుతున్నప్పుడు అది మనం తీసుకుంటే, ఆ తీసుకున్నప్పుడు ఏమో వస్తుంది? అది మనకు చల్లగా ఉంటుంది. అంటే పరావర్తనమై చల్లగా వస్తుంది. నేరుగా రావటం లేదు, పరావర్తనమై చల్లగా వస్తుంది. తనలో ప్రేరేపణ జరుగుతూ ఉంటే కష్టంగా తోచిన వాడు, అదే దేని నుంచో అక్కడి నుంచి పరావర్తనం అయితే, ఎక్కడి నుంచి పరావర్తనం అయితే మనకు చల్లగా ఉంటుందో అది చంద్రుడు. అంటే చది ఆహ్లాదనే అన్నారు. అంటే అది సాధన చేత సంతోషం, ప్రీతిగా సాధన చేయడం. అంటే నేరుగా పడేటటువంటిది ఇది, సాధన చేసి అందుకునేటటువంటిది ఇది. ఇదేమో చంద్ర లక్షణం, ఈ సూర్య లక్షణం. ఈ రెండు ఎప్పుడు చేరి ఉంటాయో అది అమావాస్య. భేదం కాదు. లోపల ప్రేరణ ఎట్లాగైనా ఆ ప్రేరణ సాధన చేసి తీసుకుంటాం. అవునా? హిందూ ధర్మం యొక్క విలువ అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క పదం ఎట్లా చూడండి. ఎక్కడో బయట చెప్పింది కాదు, బయట సూర్యుని చెప్పింది కాదు, బయట చంద్రుని చెప్పింది కాదు, ఎక్కడ బయట ఏమీ లేదు అసలు. బయట చెప్పింది ఏమిటి? ఎట్లా ఉంటుంది? గ్యాషియస్ మ్యాటర్. సూర్యుడు అంటే ఒక గ్యాస్, వాయువు గోళం, వేడి వాయువు గోళం. మరి చంద్రుడు అంటే అదో భూమి, అదో మట్టి ముద్ద. అది మట్టి ముద్దే, భూమి కూడా మట్టి ముద్దే. కానీ అక్కడికి ఇక్కడికి మరి మన వాడు పోయి వచ్చి సాంద్రతలో, స్పెసిఫిక్ గ్రావిటీలో తేడా ఉందని చూపించుకొని చెప్తాడు. అవునా? అది చేసుకుని దానికే చాలా గొప్ప అంటాడు. అంటే వాడు ఎందుకున్నది? ఉందని చెప్పాడు కానీ ఎందుకున్నది? ఆ ఉన్నందువల్ల నీకేమి ప్రాప్తి? నువ్వు ఏమి ఎదుగుతావు? ఇప్పుడు ఆ చెప్పినందువల్ల ఎదుగుతావా? ఆ తెలివి ఏం మోసుకుపోతావు? అర్థమవుతుందా? అందువల్ల అది మనకు వచ్చేటప్పటికి తెల్లగా ఈ రెండు చేరటం అనేటటువంటిది ఇవి అమావాస్య. ఈ సంఖ్య మన తర్వాత ఇంకా అక్కర్లేదు మనకు. అంటే ఏం కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే మనకేం కావాలి? సూర్య చంద్రులు కలియుట అంటే జ్ఞానము నేరుగా రావటము, దాన్ని సాధన చేసి తీసుకోవటం. ఈ రెండూ కూడా తనకు కలిసి ఉండటం అమావాస్య. అవునా? ఇంకా 12 పూర్ణిమలు అన్నారు. పూర్ణిమ అంటే కలిసి ఉండటంలో, పాలనలో సాధన చేయటం. సాధన చేశాడుగా, సాధన చేసి దాన్ని నిలుపుకోవటంలో పూర్ణత్వం ఎట్లా ఉంటుందో అది పూర్ణిమ. ఈ పూర్ణిమ ఏం చూపిస్తుందంటే మనకు భూమి నీడ దాని పడకుండా
భూమి నీడ పడకుండా ఇదివరకు పడిన నిండిని తొలగించుకుంటూ దాన్ని పూర్ణత్వాన్ని చూస్తుంది అనమాట. ఇది సాధకుని పక్షంగా సాధనలో విశేషం. ఇందాకేం చెప్పుకున్నాము, జ్ఞానము సాధన రెండు చేరుట అనేటటువంటిది అమావాస్య అని చెప్పుకున్నట్లాగో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సాధకుని పక్షంగా దీన్ని పూర్ణం చేసుకోవటం అని చెప్పాడు. అప్పుడు ఏమైనాయి, అవి 12 ఈ 12 కలిపి ఆ రెండు కలిపాడు. కలిపిన తర్వాత దానికి పని కలిపాడు, 6 ఋతువులు కలిపాడు. ఆ ఋతువులు అంటే ఋతువు శబ్దం కూడా రు గతో ధాతు. అవునా, అంటే ప్రవర్తనాత్మకంగా ఉన్నటువంటివి. మనకి ఎట్లా ఉంది, ముందు ఋతువు ఏమిటి, మొదటి ఋతువు ఏమిటి, వసంత ఋతువు. చైత్ర మాసం అది వసంత ఋతువు. తర్వాత గ్రీష్మ ఋతువు, తర్వాత వర్ష ఋతువు, తర్వాత హేమంత ఋతువు, తర్వాత మధ్యలో ఇంకోటి శరద్ ఋతువు. శరద్ ఋతువు ఏమో 5వది, తర్వాత హేమంత ఋతువు. అర్థమవుతుందా? ఇది మనకు ఋతు ప్రవర్తనే ధాతు. క్రమం చూడండి ఎట్లా వస్తుంది. ముందేమో సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటుట అన్నట్టు చెప్పారు. అట్లాగే మనకు మనకు జన్మత అంటే సృష్టి ఇచ్చిన ప్రకారంగా మనకు ఇచ్చిన జ్ఞానం ఉందో దాన్ని మనం అందుకోవటానికి ప్రయత్నం చేయడంలో భ్రాంతి పొందుతున్నవాడు, తీవ్రం అనుకుంటున్నటువంటి వాడు సాధన చేసి తీసుకోవటం అని తనకు ఒక సిద్ధాంతాన్ని చూపించింది. అదొకటి. అది అమావాస్యగా చూపించారు. దానిలో తాను దోషము తొలగించుకుంటూ పూర్ణత్వాన్ని చెందడం అని ఒక అంశాన్ని చూపించారు. దానికి ఎట్లా చేయగలుగుతాడు, తన ప్రవర్తన చేస్తాడు. తన ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే ముందు వసంతంతో మొదలైంది. వసంతం అంటే ఎట్లా ఉంటుందంటే అది వరకు లేనిది తనకి ఇప్పుడు చిగుర్చాలి. ఎక్కడ చిగుర్చాలి, రవి సూర్యుడు కలుసుట అమావాస్య ఎందు. ఇంకా ఆ సాధనలో పూర్ణిమ అనే పూర్ణత్వం కూడా ఎట్లా ఉండాలి, తనకు చిగుర్చిన భావం ఉండాలి. అయిన తర్వాత దానికి గ్రీష్మం రావాలి. ఈ గ్రీష్మ శబ్దానికి కూడా మనకు తాపము అంటే, తాపం అనే మాట ఎట్లా ఉంటుందంటే చిచ్చర. ఉష దాహే ధాతు, దాహము, జిజ్ఞాస. అర్థమైందా? ఆ జిజ్ఞాస వల్ల ఏమవుతుంది, మనకు హేమంత ఋతువు వస్తుంది. అంటే ఏమిటంటే దాన్ని భద్రంగా కాపాడుకోవటం. తర్వాత శరద్ ఋతువు. శరద్ ఋతువు ముందు వస్తుందా, హేమంత ఋతువు ముందు వస్తుందా? వర్ష కూడా వృషుసేచనే ధాతు. అంటే తాను ఆ తాపమును తనలో తడిపి పెట్టాలి, అంటే తనలో నిలుపుకోవాలి. ఇది వర్ష ఋతువు. వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు వస్తుంది కదా. శరద్ ఋతువు అంటే శరత్ అంటే వంక, బురద లాంటిది అంటారు. హింసాయాం ధాతు. హింసాయ అంటే ఏమిటంటే ఎప్పుడైతే తాను తన జిజ్ఞాస నిలుపుకున్నాడో ఆ నిలుపుకున్న జిజ్ఞాస ఏమవుతుందంటే తన పూర్వపు భావాలను హింసిస్తుంది. ఇది తనకు ప్రవర్తన అనుకోకుండా, అంతేగా, ఎవరు చెప్పక్కర్లే, ఇంకా చెప్పకుండా అది హింసిస్తుంది. అది పోతూ ఉంటుంది. అది పోయినప్పుడు తనకి ఏమవుతుంది, హేమంతం వస్తుంది అన్నారు. హిమ ధాతువు అనమాట. అది ఏమొస్తుంది, తనకు భద్రంగా కాపాడుతుంది. అప్పుడు ఏమొస్తుంది, శిశిర ఋతువు. దోషాలన్నీ పోతాయి, రాలిపోతాయి. అర్థం. ఎప్పుడు హింసించాడో తనకు హేమంతం ఎప్పుడు కుదిరిందో అప్పుడు తనకు ఉన్న దోషాలన్నీ కూడా తాను అట్లా రాలిపోతాయి. అవంతా అవే రాలిపోతాయి. అది ఆర్పర్వాహం. ఇప్పుడు అతను ఏమన్నాడు, 30 అవయవాలు అన్నారు. అవయవం అంటే ఈ మిశ్రణ ఆ మిశ్రణే ధాతు. తను చేరాలి, ఇంకోటి చేరకూడదు. అంటే తను ప్రవర్తించాలి. సూర్యుడు చంద్రుడు కలిసి ఉండుట, అవునా, సృష్టి చూపించింది. తన సాధన కలిసి ఉండుట అనేటటువంటి తను చేరాలి. కలిసి ఉండకుండా ఉండుట అనేది చేరకూడదు అవయవం.
తనకు దానికోసం దాని పూర్ణత్వం కోసం తన ప్రయత్నం వల్లనే చేసుకోవడం, అది కూడా తను చేరి ఉండాలి. ఇంకా ఋతు ప్రవర్తనలు ఎట్లా ఈ పురుషులుగా చేసుకొని చివరి ఎక్కడి దాకా ఉండాలి, తనవన్నీ రాలిపోవాలి. అందుకని దీనికి ఒక శ్లోకం కూడా చెప్తుంటారు, ఉర్వారుకమి బంధనాత్ ముక్తోహ ముక్షియ. దోసతీగ ఎట్లాగైతే పండిన తర్వాత తనంతట తానే ఊడిపోతుంది, ఎట్లాగో ఆ హిమవంతం దాకా అయిన తర్వాత అవంతా తనదికంతా దాటిపోవడం, రాలిపోతాయి అన్నమాట. ఈ రాలిపోవడం అనేటువంటి అంతదాకా ప్రవర్తన ఇవి తనకు చేరాలి. అవునా? ఈ చేరిన తర్వాత ఏం కావాలి తనకు? విభాగే, అంశ విభాగే తనకు సేవించాలన్నారు. ఇప్పుడు మాసాలు 12 అంశాలు, 12 అంశాలు మాసములు అన్నారు. మాస శబ్దానికి అంశ విభాగే ధాతు. విభాగం అంటే విశేషణ భజతి విభాగం, భజ సేవాయ. ఇప్పుడు తాను విశేషంగా భజించాలి, సేవించాలి. సేవించడం అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, కాళ్ళు బిసిగితే లేదా కంఠం బిసిగితే ఏదో చేస్తాడు కదా, కోపం వస్తే కాళ్ళు బిసుగుతాడు, అంతేనా? కాళ్ళు బిసగడం అని అనుకుంటే ఎప్పుడు ఏమవుతుందంటే, మరి పరమానంద శిష్యులు దాకా లేకపోతే ఆయన ఏం చేస్తాడు, మరి 2 కాళ్ళు ఒకసారి బిసగాలంటే ఎట్లా ఉంటాడు, ఇద్దరు కావాల్సి వస్తుంది. ఇద్దరు పట్టుకుని ఇద్దరు ఒకసారి వస్తాడు, కాళ్ళు బిసుగుతారు, పోతారు బాగా. కానీ ఇద్దరు ఒక గురువు గారి కాళ్ళు బిసుగుతున్నారు కానీ వాళ్ళిద్దరిలో ఒకటి పడదు. అర్థమైందా? ఒక రోజున ఒకడు రాడు, రాకపోతే గురువు గారు ఏమంటాడు, ఒరే ఆ కాళ్ళు కూడా పిసుకరా అంటాడు. ఏమంటాడు, ఆ వెధవ కాళ్ళు నేను పిసుకని అంటాడు. ఇప్పుడు కాలు వెధవరా, వాడి కాల ఇది, ఆ కాలు వాడిది, ఇది ఎట్లా వస్తుంది అన్నమాట. భౌతికంగా వేసినప్పుడు ఈ స్పర్ధలు వస్తాయి. సేవించుట అనే మాట, సేవించుట అనేది తనతో పోల్చి ఎట్లా ఉంటుంది అర్థం చేసుకుందాం. చూడండి, ఇందా చెప్పుకున్నాం, పసివాడిని పెంచేటప్పుడు తల్లి తను ఎదుగుతూ పసివాడిని పెంచి, ఇప్పుడు పసివాడిని పెంచడాన్ని తాను సేవించిందా, తను ఎదగటాన్ని సేవించిందా? అర్థమవుతుందా? అయితే ఈ ఎదగటాన్ని సేవించడం అనే దాన్ని గుర్తించకుండా చేస్తే ఎప్పుడు అవుతుంది, పెద్ద అయిన తర్వాత. చిన్నప్పుడు ఎదిగినప్పుడు బాగుండు, వాడి ఆ లీలలు బాగుంటుంది, వాడు ఎదగడం కోసం ఎంత కృషి చేశాం. పెద్ద అయిన తర్వాత మా పిల్లవాడు అయితే ఏం చేస్తాం, వాడిని కొంత తీసుకొచ్చి గుదిమంట కట్టినప్పటికీ నువ్వు గుదిమంట కట్టి చేసేది అంటాడు, ఇదే తప్పన్నట్టుగా మాట్లాడతాడు. కొన్ని అమ్మాయిని పోతుందంటే నన్ను అక్కడికి పంపిస్తుంది, ఇంకో 5 చేతులు పడితే ఆయన ఎత్తుకుపోయినాడు. ఆయన ఎత్తుకుపోయినాడు, ఆయన నువ్వే పంపించావు, ఆయన ఎత్తుకుపోయినాడు, నేను అటే పోయినా. మరి నాటికి నేను దాచినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే, తల్లి కంటే అత్తగారిని బాగా సేవించాలి అని అంటారు. అయిపోయా, ఇప్పుడు కూతురు దక్కదు, అంతేనా? కొడుకు దక్కదు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇది మనం చేసిన పని. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే, మనం చేసిన పని ఇట్లాగా అంశ విభాగే ఏది, మాసముల కొలత ఏది, 12 మాసములు అతనికి అంశాలు అన్నారు. అంశములు అంటే అంశం, తాను విశేషంగా భజించడం ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇందాక ఋతువులు ఎటు చెప్పుకున్నాము, అట్లాగే 12 మాసములు చెప్పారు. పోయిన మాట ఒకటి చైత్రం వరకు చెప్పుకున్నాం. చైత్రం అంటే చిత్రంగా చిగుర్చింది. ఇంతవరకు తాను ఎప్పుడు చూడలే. ఎప్పుడైతే ఇట్లా విచారణకు వచ్చాడో చిత్రంగా, తను ఎంత చిత్రం అంటే, అసలు ఇట్లా ఉంటుందా, ఇట్లాగా అర్థం. కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే, ఒక ప్రవచనం విన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇంకా అంతకంటే తనకు ఆశ్రయం ఇంకోటి లేదన్నట్టుగా తను విడిచేస్తారు. అర్థమవుతుందా? ఒక భావాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రవచనం విన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, అయితే మనకి ఎట్లా ఉంటుంది, ఇంకా సేవకు అందలే, దాన్ని ఎక్కడో అక్కడ దూరంగా పట్టుకొని కొంచెం ఒక అనుభూతి
ఒక బుట్టు లోపల వేసాడు అంతే. ఒక బుట్టు లోపల వేసాడు కాను దానికోసం తన జీవితాన్ని వదిలేస్తాడండి. ఇటు ఇట్లా ప్రవచనాలకు అందరికి కూడా తన్ని అర్పించుకోవాలంటే అయినట్టే. మా వాళ్ళంతా ఏం కావాలా? వాళ్ళెవరు? మావాళ్ళు, మావటి వాళ్ళు. వాళ్ళు బావటి వాళ్ళు. ఈయనెవరు? నిన్న కాక వచ్చాడు, కొత్తగా వచ్చాడు. ఈయన మావాడు ఎట్ట అవుతాడు? కావాలంటే పోయేటప్పుడు 4 పండ్లు తీసుకెళ్ళి ఆయన మొహాలు బారేస్తే ఆయన మింగుతాడు. అవి వచ్చి 4 రోజులు అయితే అవి కుళ్ళిపోతాయి. 4 రోజులు అయితే కుళ్ళిపోయే పండును పెట్టాడే గాని నీ పక్వ దశని ఇవ్వద్దు. చూడు ఇట్లా బేరం పడితే నా వల్ల కాదు ఏమంటాడు? బేరం పడితే నా వల్ల కాదు. ఇది బేరం అంటాడే కానీ నీ సాధన పురోభివృద్ధిలో మాట అర్థం చేసుకోడు. బా ఆ బుద్ధి నీకు రావాలంటే అంశ విభాగి విశేషణ భజతి. అర్థమవుతుందా? మావటి వాళ్ళని ఎట్లా భజిస్తాడు? పట్టుకోలేక వదిలేస్తాడు. చివరికి పోయేటప్పుడు ఏం చేస్తాడు? అంతే. దానికి ఒక సామెత కూడా ఉంది. పోయేటప్పుడు ఏం చేస్తాడంటే అంతే, పోయి జన్మలు అడ్డు చేశాడు, ఈ జన్మలు అడ్డు చేస్తాడు. అర్థమైందా? ఆ ఊళ్ళో చేసిన పని చేయాలని సందర్భోచితంగా చెప్పుకుంటాం. కొంతమంది విన వాళ్ళు ఎవరన్నా ఉంటే అర్థం చేసుకోండి. ఒక ఆయన ఏం చేశాడంటే ఊర్లో మంచినీళ్ళ బావి ఉండేది. ఇప్పుడంటే అంత వేరే సంగతి కానీ మంచినీళ్ళ బావి ఉండేది. అక్కడ కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఆ ఊళ్ళో చేసిన పని చేయాలి, ఆ ఊళ్ళో చేసిన పని చేయాలి, ఆ ఊళ్ళో చేసిన పని చేయాలని జపం చేస్తున్నాడు. అంటే మరి ఏదో అంటే వింటున్నారు, తీసుకుపోతున్నారు. కొంతమంది విన్నారు, కొంతమంది ఏం చేశాడు ఆ ఊళ్ళో, ఏమవుతుందో అని. మరి 4 మాటలు 5 మాటలు బిందెలకు వస్తారు కదా. ఆ వచ్చినప్పుడు 4 మాటలు ఆ ఊళ్ళో చేసిన పని అంటాడు, ఏం చేస్తారంటాడు అంటే ఏమన్నా మన మాత్రం ఏం తెలుసు అని అట్లా అనుకుంటారు. ఈ దానిలో కొంచెం ధైర్యంగా ఆవిడ ఏం చేస్తుందంటే ఆయన దగ్గరికి పోయి ఏం చేస్తాడో అని, ఆయన చేతపడి చేస్తాడో అని భయం వేసి ఏం చేస్తారో ఆయన్ని ఇంటికి తీసుకుపోయి బిడ్డ పెట్టి అంత ఏదో చేశారు. తొందరగా తలుపేసి రావాలి. తలుపేసి రావాలమ్మా. బాబా ఇంత వ్యవహారమా? ఎక్కడ ఉన్నాం మనం? ఇంటికి తీసుకెళ్ళింది. ఇది వెళ్ళి బిడ్డ పెట్టి అది చేసింది. అంత అడిగిన తర్వాత ఆయన కొంచెం ఓదార్చి అప్పుడు అడిగింది, ఆ ఊళ్ళు చేసిన పని చేయాలన్నారు, ఆ ఊళ్ళు ఏం చేశారంటే ఏం చేశారంటే పోతే కర్రబర చూసుకుని వెళ్ళిపోయినాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ ఊళ్ళో కూడా బిడ్డ దొరకకపోతే కర్రబర చుట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. సింతేనా? ఆగారికి భయపడి పిలుచుకొని అంత గౌరవాలు చేసి అట్లాంటి జరగకూడదు. అట్లాంటి మన విశేషం అంతా ఎట్లా ఉంటుంది లోకంలో, అంత కర్రబుర చుట్టుకుని పోయినాడు. మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? ఆ ఊళ్ళో చేసిన పని చేయాలి. ఆ జన్మలో ఏం చేశానో ఇప్పుడు అదే చేయాలి అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అంతేనా? వదిలిపెట్టిపోతాడండి. వదిలిపెట్టిపోయేదానికి అంత అవస్థ దానికి అంత మావాడి వాళ్ళు ఎట్ అవుతుంది. ఓ పాట, నా వారు నాదంచు మమత చిక్కేవంటే నాసు వలె చుట్టేది చిలుక, నాకు నీవే అంచు నారాయణాద్రీసు అట్టి గట్టి పిలువు చిలుక. అందరు నా వాళ్ళు అంటావు. అర్థం అవుతుందా లేదా? ఏమో అన్నారు, బాగుంది కానీ ఇక్కడే బాగుంది, ఎందుకంటే పురాణ వైరాగ్యం ఉంటారు. ఇక్కడ సిద్ధార్థ బాగుండదు.
ఏదైనా కాసేపు ఇట్లా దానికి ఉపమానం ఏం చెప్తాడంటే, చూడండి తీపి తింటే ఎట్లా ఉంటుంది, మొదటిది బాగుంటుంది, 4 మాట అయ్యేటప్పటికి ఏమొస్తుంది, వెగట్ వస్తుంది. అట్టే నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉంటాయి, ఇంటికి పోయేటప్పటికి వెగట్ వస్తుంది. ఆయనకి ఏమర్థమైంది, అది విశ్లేషణ బాధ్యత కాదు, అది రాకూడదు. అది లోపల ఎట్లుండాలి, అయ్యో ఇట్లా ఉంది, ఇప్పుడు నేనేం చేస్తున్నా, నేను ఎట్లా సాధించగలుగుతాను అనేటటువంటి జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుందో అది అన్నారు. అందువల్ల చిత్రంగా ఇట్లా తనకు నిజ భావములు వస్తాయి అన్నమాట, చిగుర్చటం అనమాట. దానికి వైశాఖం అన్నారు. వైశాఖం అంటే విశాఖ నుంచి వైశాఖం, శాఖలు వ్యాప్తవుతారు. అది విశేషంగా తను తెలియకుండానే వింటూ 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 పోతుంటే ఏం చేస్తుందో పెరుగుతోంది. పసివాడిని స్కూల్లో వదిలిపెడితే, బడిలో వదిలిపెట్టాం, ఎల్కేజీలో వదిలిపెట్టాం, హేమాన్ని బడికి పొద్దునే ఉన్నాడు, వాడి మీద వచ్చేసింది. వాడికి ఏమన్నాడు, నేను ఏం చేస్తానంటే మాతో ఇంటర్మీడియట్ హో అంటాడు. వాడు ఏమంటాడు, ఇంటర్మే ఇడియట్ అంటే ఇంటర్లో ఇడియట్ లేరు అంటాడు. అయిపోయింది, అంత చదివేశా, ఇప్పుడు ఎంత చదివాను నేను, ఆడికేని ఈందాకా అంటాడు. ఎక్కడి నుంచి అక్కడ, ఇది ఎల్కేజీ నుండి ఇంటర్ దాకా +2 చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ స్కూల్ వదిలేస్తున్నాను. అంత చదివా అంటాడు. ఎక్కడ ఎదిగాడు, ఎప్పుడు ఎదిగాడు, ఏం గుర్తిస్తున్నాడు, అది ఎదుగుతూనే ఉన్నాడు అన్నమాట. ఇది విశాఖ, శాఖలు వ్యాప్తోధాత, పొద్దుట విశేషంగా. అవునా, ఇది కొలత, ఇది విభాగం. తాను విశేషంగా భజించడం, తాను ఎదిగాడు, పాఠాలన్నీ పాయ, తాను ఎదిగాడు. అవునా, జ్యేష్ఠ మాసం అన్నారు. జ్యేష్ఠ అంటే దానివల్ల తాను గొప్పవాడైనాడు, విశాఖం చేత గొప్పవాడైనాడు. ఇది తనకు కొలత. మాస శబ్దానికి మాతీతి మాసం కొలత అనమాట. తనకు చిత్రంగా సాధన భావాలు కలగటం చిత్రమే, అది కూడా కొలత. దాన్ని విశాఖంగా వెళ్ళటము, ఎన్నో విషయాల్లో తనకు అవగాహన కావటం, అదొక విశాఖం, అది కూడా ఒక కొలత. ఆ తర్వాత దానివల్ల తాను ఎదిగిన వాడు అవటం, జ్యేష్ఠం అవటం, అది కూడా ఒక కొలత. జ్యేష్ఠం తర్వాత ఆషాఢం అన్నారు. ఎదిగేది ఏమవుతుందంటే ఆషట్ అంటారు, అంటే 6 ఇంద్రియాల దాకా చేరుతుందట. 6 అనేది మనకు 15వ అధ్యాయంలో కూడా షష్ఠాని ఇంద్రియాలు అంటారు. అంటే పంచ జ్ఞానేంద్రియములు చెప్తే కర్మేంద్రియాలు కూడా చెప్పినట్టు, ఎందుకంటే దాంతో ప్రవర్తిస్తుంది. తర్వాత మనస్సు అని అంతని తిరిగిన ఒక అర్థం చెప్పించాడు, మొత్తం అంతా కలిపి అప్పటికి 6 అయినాయి అనమాట. అట్లా దానికి అసహమర్షణే ధాతు అంటే 6 ఇంద్రియముల్లోనూ చేరినాయట అని ఇంద్రియములతో పోల్చుకోవడం. షట్ అంటే ఇంకెట్లా అవుతుందంటే సహమర్షణే, తను ఓర్పుతో తీసుకున్నాడు. ఓర్చుట చాలా గొప్ప విశేషం. ఈ ఓర్చుట అని ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ విన్నంతసేపు ఎట్లా ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత తిక్క తిక్కగా ఉంటుంది. అది ఇది చేద్దాం అనుకున్నా అక్కడ చేయటానికి వీలు లేకుండా ఉంది, ఆచరించలేని ఆచారాలు. సంసారం అంటే ఆచరించలేని ఆచారాలు అనమాట. అట్లా కాకుండా తను ఘర్షణ పడతాడు, అదా ఇదా అని. ఆ ఘర్షణ పడుతుంటే తను తాను ఓర్చుకుంటాడు, తన స్వరూపంలో నిలుపుకుంటాడు, ఓర్చుకుని ఇది చేయాలి, ఇంతే చేయాలి అనుకుంటాడు. అది ఎంత ఎదిరించినప్పుడు కూడా నేను ఇదే చేయాలని ఓర్చుకుంటేనే ముందు ఎదుగుతాడు. అదో కొలత అతను. అవునా, అందువల్ల చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ, అప్పుడు శ్రావణానికి వస్తాడు. శ్రావణం అంటే అది కాదు, ఇక్కడికి వస్తాడు శృగతౌ ధాతు, శ్రవణే ధాతు, శ్రవణానికి వస్తాడు. ఇది తన కొప్పలత. దీన్ని మళ్ళీ ఋతువులతో పోసుకుంటే మళ్ళీ అట్లాగే అర్థం వస్తుంది అనమాట. ఈ శ్రవణం చేసినప్పుడు తనకు ఆ భావం తనలో తడిసి ఉంటుంది. తడిసిందంటే అర్థమైనప్పటికీ అది ఎండిపోయినట్టుగా కాకుండా అనమాట అర్థం.
తనకు పూర్ణంగా తనదిగా చేయటం అన్నారు. ఎప్పుడైతే శ్రవణం చేస్తాడో అప్పుడు దానికి అది భాద్రపదం అవుతున్నారు. భద్రపదము నుంచి భాద్రపదం అన్నారు. భద్రం అంటే తనకు భద్రంగా ఉండటం. భద్రంగా ఉన్నటువంటి పద శబ్దానికి పదగత అవుతారు ప్రవర్తన. తనకు భద్రమైనటువంటి ప్రవర్తన అవుతే భాద్రపదం అవుతుంది. తర్వాత శ్రావణ భాద్రపద ఆశ్వయుజం అన్నారు. అశు వ్యాప్తో ధాతు, యుజరి యోగే ధాతు అంటే తాను ముందుకు వెళుతూ యోగమును చేస్తాడు, అంటే చేరతాడు. తను దేనికోసం ప్రవర్తించాడో దాన్ని చేస్తాడు. అర్థమవుతుందా? అంటే ఒకవేళ తాను ఇంట్లో చేయలేకపోయినప్పటికి కూడా అప్పుడు తనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్పష్టత అయ్యేంత వరకు కూడా దేన్ని మనం వదిలిపెట్టలేం. దీన్ని స్పష్టం కావాలి. దీనికంటే వ్యతిరేకంగా మనకు సృష్టి ఏం చూపిస్తోందో, తనకు జిజ్ఞాస ఏం కలుగుతోందో దాన్ని గుర్తించేంత వరకు వెనక్కి వదిలిపెట్టలేడు. ఎందుకంటే ఇది పోయా అది పోసే ఎక్కడ ఏదో ఉండదు. భ్రాంతిలోన్నా ఉండాలి, లేకపోతే జ్ఞానంలోనే ఉండాలి. జ్ఞానం అందేదాకా ఏదో ఒకటి ఉండదు దానికి. ఉండడానికి నీ జ్ఞానం కల్లా ఆ భ్రాంతి వద్దు, ఇది వద్దు, నీకేమొద్దు, నువ్వు నీ స్థానంలో ఉండొచ్చు కదా. అట్లా రాదు. ఎట్లా ఉంటుంది? ఏదో ఉండడానికి ఒక చోటు ఉండదు. అద్దెంటన్నా ఉండాలి, లేదా కొంప ఇంటో సొంత ఇంటన్నా ఉండాలి. ఆ సొంత ఇల్లేమో కొనుక్కున్నావు కానీ ఇంకా పోలే అక్కడికి. ఇప్పుడు అద్దెంటో ఉన్నావు. ఆ అద్దెలో అర్థమవుతుందా? ఇక్కడి నుంచి తీసి వెంటనే ఇంకో చోటకి కాలు పెట్టాలి అని మనం అనుకుంటాం. ఇది చాలా తప్పు. ఎందుకంటే తాను ఈ దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దేహంలోకి నేరుగా వెళ్తాడా? ఏమైనా రెడీగా చేసి పెట్టి వచ్చాడా? చేయలే. అప్పుడు మళ్ళీ పోయిన తర్వాత ఈ దేహంలో ఉన్నప్పుడు తాను ఎంత తిప్పలు పడ్డాడో, దేనికి తిప్పలు పడ్డాడు, తానెవరో, దేహంలో ప్రవర్తన ఏమిటో తను కాలే. అవినేమని విషయాలన్నీ చేసిన మరిపించుకుంటూ తన్ని కాసేపు ఆడించినాయి. ఆ ఆటలో అంత మురిసిపోయి అసలు తన పని వదిలేసుకున్నాడు. దేహం విడిచిన తర్వాత అంత దానికి సమాధానం చెప్పుకోవద్దు. ఇక్కడ కొంత చెప్పుకున్నాడు, కానీ మొత్తానికి ఇవన్నీ లేకుండా చేసి అప్పుడు సమాధానం చెప్పాడు. అవుతుందా? ఇప్పుడు కూర్చోబెట్టి ఏదైనా బోధ చేస్తాం అనుకోండి, అది వింటూ ఉంటాడు. గబుక్కున ఎవరన్నా వస్తే ఏం చేస్తాం? దీన్ని ఇక్కడ పారేసి అటు పోతాడు. అంటే పారేసి పోవటానికి ఏదో ఇంకో సందర్భం వచ్చినట్టుగా మనకు ఉన్నట్టుగా ఉంటుంది. అమ్మాయి నువ్వు కొంచెం ముందుకు రాకపోతుగా, ఆయన పట్టు కూర్చుని పోతున్నాడు పడేసి, నువ్వు తొందరగా వస్తే నేను నీతో పాటు వచ్చేసావని. గబుక్కు లేచిపోదామన్నా కూడా ఏమన్నా అంటాడేమని మా అబ్బాయి. అవునా? ఈ విధంగా మనం చేస్తుంటారు సరే. అట్లా చేసే వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? మొత్తం ఇది పీకేస్తే, దేహంతో విషయాలన్నీ పీకేస్తే అప్పుడు ఆ బుద్ధి స్వరూపం అర్థం అవుతుంది. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు ఎక్కడికి పోతావు చెప్పు. చచ్చినట్టు సమాధానం చెప్పొద్దు, నువ్వు చేసేదానికి సమాధానం చెప్పొద్దు. అదంతా అయిన తర్వాత అప్పుడు నీ సంస్కారం ఎట్లా ఉంటే అప్పుడు దాని దగ్గర ఇంకో దేహం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఆశ్వయ శబ్దానికి అసూ వ్యాప్తో యూజర్ యోగే ధాతు ఎట్లా ఉంటుంది అంటే తాను గబుక్కన వదిలిపెట్టేసి ఇంకో విషయానికి పరిగెత్తి తప్పించుకున్నట్టుగా కాదు. ఎట్లా ఉంటుంది? అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇది కాదు విడిచే సంగతి, మొత్తం పీక అవతల బారేసి, అంతేనా? లేకపోతే వీడు అల్లరి చేస్తున్నాడు, ఇవిట కాదని చెప్పి వాడిని తీసుకొచ్చి గదిలో కూర్చోబడి తాళం వేసాం అనుకో. ఆ తాళం వేస్తే వాడు ఎట్లుంటాడో తెలుసు అని ఎట్లా అనుకుంటాము. అట్లా తీసేసి దేహం అంతా పోతే ఈ విషయాలన్నీ పోయినాయి. అప్పుడు తను ఎట్లుంటాడు? ఈ విషయం అందుకనే యాతనా శరీరం అన్నారు దాన్ని. అర్థమైందా? అక్కడ ఆశ్వయుజం తర్వాత మార్గశిర, కార్తీక. ఆశ్వయుజం కార్తీక. అప్పుడు కర్త భావన వస్తుంది. కార్తీకం అంటే కర్త. దాని ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? తనకి వేరే ఉపాయం లేదు. ఇప్పుడు తన వాళ్ళు ఎవరు, తన్ని ఈ మామూలు వాళ్ళు ఎవరు పనికిరారు. ఎవరు వస్తారా? పరిష్కారానికి వస్తారా? ఎవరు ఏం చేయలేరు అక్కడ.
ఎవరన్నా ఏదైనా చేస్తారని ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఏం చేస్తా పిసుకు తప్పులు తిరుగుతాడు. కనుక తనకు కర్తృత్వం రాదు. సాధన ఎందు కర్తృత్వం రాదు. నేను చేయాలి తప్పదు రాదు. అది ఇప్పుడు నిజ సాధకుడు అయితే ఇక్కడ గుర్తించి జ్ఞానం చేత గుర్తించి ఎట్టకైనా సరే నేనే చేసుకోవాల్సింది, వేరే ఉపాయం లేదని అనుకుంటే అప్పుడు తనకు సాధన నిజ సాధన కర్తృత్వం వస్తుంది. రాకపోతే ఏం చేస్తాడు, దేహం అంతా వదిలిపెట్టించేసి అక్కడ పోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు, నువ్వు ఎట్లా నిలబడుకుంటావో చూసుకొని సంగతి ఎట్లా కూర్చుంటావో చూసుకో, నువ్వు చూసుకోవాలి, నీకు ఎవరు తోడు లేడు. ఇదే నరకం. నీకు తోడు లేడు అనేది నరకం. నరకం అంటే నరుడికి సంబంధించిందంటే, నరుడికి సంబంధించి అంటే నృణాతి సర్వం స్వవశమితి. ఇదివరకు ఏం చేశాడు, తనదంతా కూడా ఈ విషయాలను బట్టి వాళ్ళ దాన్ని బట్టి నా వాళ్ళని పెట్టుకుని వాళ్ళ అండదండల్లో ఉండి దాక్కుని ప్రవర్తించాడు. ఇప్పుడు ఏం చేశాడు, అన్ని తన కాంతిలోకి వస్తాయి. అందున్నారు అది ఎట్లా ఉంటుందంటే అప్పుడు మన వాళ్ళు భౌతికంగా చూపించారు, బాడీలో వేసి పేల్చినట్టు ఉంటుంది అంటాడు. బాడీలో వేసి పేల్చిందంటే భయపడతాడు. బాడీలో పేల్చడానికి నీ శరీరం ఇక్కడే ఉందిగా పాయ, ఇది పోయింది, దేన్ని పేలుస్తాడు ఇంకా? అది అభౌతిక స్వరం. అభౌతిక స్వరం అంటే పేలుస్తారు. అయితే మనం సినిమాలో ఎప్పుడైనా అక్కడ చూపిస్తారు, అది ఈ మామూలు శరీరం లాగానే కనిపించుకుంటూ ఏదో వక్రంగా ఒక శరీరం తీసుకెళ్ళి దీని బాడీలో పడేసినట్టు అట్లా చూపిస్తే, అప్పటికీ స్థూలంగా చూపిస్తేనే మనకు అమ్మో అట్లా పడేస్తాడు కావాలి, పడేస్తే ఎట్లా ఉంటుందో అంటాడు. ఆ పడేస్తే ఎట్లా ఉంటుందని మళ్ళీ దేహంతోనే అనుకుంటాడు. ఈ దేహాన్ని తీసుకెళ్ళి బాడీలో పడేస్తే ఎట్లా ఉంటుందని అనుకుంటాడు. ఇట్లా వాడి భాష తగినట్టుగా చెప్పినప్పుడు కూడా వాడిని నిజం నుంచి మోసం చేయలేదు. ఇది మనం గుర్తించాలి హిందూ ధర్మం. ఎక్కడికక్కడ అర్థమవుతుందా? 3వ క్లాస్ వాడు ఏం చేస్తాడు, 3వ క్లాస్లోనే స్థిరంగా ఉండాలనుకుంటాడా, 10వ క్లాస్కి ఎదగాలనుకుంటాడా? ఎదగాలనుకుంటాడు, కానీ ఇప్పుడు ఎదగలేడు. కానీ తన లక్ష్యమేమి అట్లాగే నువ్వు ఏం చేసినప్పటికీ కూడా నీకు ఎక్కడికి చేరాలో దాన్ని కాపాడింది భద్రంగా. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ దృష్టితో తీసుకోకుండా మళ్ళీ అది కూడా ఒక వేడుక సందడి, ఉపనయనం సందడి, పెళ్లి సందడి, తద్దినం సందడి, పూజ కూడా సందడి, సత్యనారాయణ వ్రతం చేసినా సందడి, ఇంకా ఇంకోటి చేసినా సందడి, పిల్లలందరూ వచ్చారన్నప్పుడు సందడి, అందరు వెళ్ళిపోయినారన్నా తీర్థయాత్రలకు పోయి వచ్చామన్నా సందడి. మన ఏదో మాకు వచ్చింది, వాట్సాప్లో వచ్చింది, అందరు ఎంత షోక్గా పోతారు, అది షోకిలా అంత పవిత్ర పోయిందంత అదే అన్నమాట. అందువల్ల ఎప్పుడైతే ఉంటుండే తనకేం లేకపోతే తన్ని ఎక్కడో మూలగా నెట్టేసి నీకు ఎవ్వరు లేరు సంగతి ఏమంటావు అంటే అప్పుడు కాదు. మనం ఏం చేస్తాము, కార్తీక మాసానికి ఇంతంతే ఎక్కడ చెప్పాడు, కార్తీక మాసం అంటే ఎక్కడికి పోకుండా అప్పుడు మాత్రం మాంసం తినడు, తర్వాత మళ్ళీ మాంసం తింటాడు. మళ్ళీ చీ డిల్లా చుట్టాడు అందరికి. అదంటే ఏమంటారంటే దారి దీని అంటాడు, దారిగా దీని దారి దీనంటే అంతే అట్టగా ఉంటావు నువ్వు. దీని దారి ఏమిటి, నీకు ఏ దారి కావాలి, గోదారే. కనుక కార్తీకం అంటే తాను ఆచరించి చేయించాలి, వేరే ఉపాయం లేదు అని ఇట్లా మాటిమాటికి ఎన్నో జన్మల్లో తను అట్లా నిలబెడితే, అభౌతిక రూపంగా నిలబెడితే అప్పుడు ఎంతవరకు తీసుకుంటాడు. అప్పుడు మార్గశిరం మృగ అన్వేషణే, అప్పుడు అన్వేషణ చేస్తాడు. అట్లా చేద్దురా ఇట్లా చేద్దురా అంతవరకు వాడు ఎంత చెప్పినా ఇవన్నీ ఎన్ని జరిగినా ఎప్పుడైనా ఎన్ని నెలలు అయినాయి, 6 నెలలు అయిపోయినాయి. చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ 7 నెలలు అయిపోయింది. ఇప్పుడు మార్గశిరం, ఆశ్వయుజ తర్వాత మార్గశిరేనా, కార్తీక తర్వాత మార్గశిరం 9 నెలలు అయిపోయినప్పుడు కూడా ఇప్పుడు చదువుతున్నాడు, ఏం చేద్దామా అంటున్నాడు. ఓరి విడుదం పదగా ఇంత మరీ సోమరైతే ఎట్లా చేస్తాడు, తమో కూడా అర్థమైందా. ఇది అంతవరకు వస్తుంది, చాతకాని వాడికి వస్తుంది. ఈ చిగుర్చడం అనేటట్టు మొదటి ఎట్లా చెప్పుకున్నాము, ఎక్కడికెక్కడ చిగురుతుంటే వాడు ముందుకు పోతుంటారు. 3వ క్లాస్ వాడికి 9వ క్లాస్ ఎట్లా ఉంటుందో, 9వ క్లాస్ వాడికి MA క్లాస్ ఎట్లా ఉంటుందో అక్కడి నుంచి ముందు పోవడానికి అది కూడా చిగురుతడమే, ఎక్కడికక్కడ చిగురుతాడు అనమాట. అవునా, అది అందువల్ల ఇంకా
కార్తీక మార్గశిర పుష్టౌ ధాతు. తను అన్వేషణ చేసి గ్రహించిన తనకు పుష్టిని చూపిస్తుంది. పుష్టి అంటే ఎట్లా? పుష్యం మాఘం అంటే మఘ ఏమంటారంటే యజ్ఞ అర్థం చూపిస్తారు. అంటే అప్పుడు తను నిజంగా యజ దేవ పూజా సంగతికరణ దానేషు అని అప్పుడు తనకి ఏమి పలుకుతుందో దాన్ని పూజ చేసి దాని యందు సాంగత్యం పెట్టుకొని కాని దాన్ని విడుచుట అనేటటువంటి నీచ సాధన ఆచరిస్తాడు. అవునా? అప్పుడు వీడికి ఫల్గుణం, ఫలము గుణం, అభ్యాసం అవుతుంది. అంతవరకు చెప్పుకున్నా. ఇంకా చదువుకుంటే చాలా ఉంటుంది, పుస్తకాల్లో ఉన్నది, పూర్తిగా చదువుకోవచ్చు. కనుక ఇప్పుడు ఏమంటాడు? 12 మాసాలు 12 ఇవి అంశములు తన విభాగం. తాను విశేషంగా భజించాలి. ఏ విశేషము? విషయంతో పోల్చి బయటతో పోల్చిన దానికంటే విశేషంగా అన్నాడు. ఇంకా దినములు 360 త్రిషష్టి శతారం వై ద్వాదశ ప్రతి షణ్ణాభి ద్వాదశ ప్రతి తత్శబ్దానితో వాడు చేసాడు. చక్రం పాతు దినాలు 360 అన్నారు. దినం అంటే దో అవఖండనే ధాతు. అవఖండనం అంటే ప్రయత్నపూర్వకంగా చేసుకోవడం. అవునా? దీన్ని ప్రయత్నపూర్వకంగా చేసుకోవటం. ప్రతిదీ ప్రయత్నపూర్వకంగా చేయాల్సిందే. ఉందా లేదా? వంట చేసేటప్పుడు పప్పు వండేసాం అన్నాం. పప్పు వండే ముందు ఎన్ని పనులు చేసావు? పప్పు వండే లోపల ఎన్ని పనులు చేశాడు? పప్పు కడిగాడు, దానిలో మరి కడిగింది ఒకటి గిన్నె, ఆ తర్వాత వండించి గిన్నెలో దానిలో పోసాడు, ఆ తర్వాత ఆకుకూర కావాలంటే ఆకుకూర కడిగాడు, దానిలో పోసాడు, ఆ తర్వాత ఏం చేశాడు? ముక్కలు ఏమన్నా తిరగాలంటే ముక్కలు తిరిగాడు, ముక్కలు కూరగాయలు కడుక్కున్నాడు, అది తరిగి దానిలో వేసాడు. ఆ తర్వాత ముందు పొయ్యి పెడతారు చాలా మంది. మఠంలో మీకు చెప్పించేది సులభంగా చేసేది ఎట్లా ఉంటుందంటే, తిరగమూతలన్నీ ముందుగా సిద్ధం చేసుకొని వేయించి ముందుగానే పెట్టుకుంటే దానికి ఎన్నెన్ని కావాలో ముందు దానిలో వేసేసి దానిలో నూనె వేసేయచ్చు, ఉప్పు వేసేయచ్చు, అన్ని వేసేసి ఇన్ని నీళ్లు పోసి దానికి ఎన్ని నీళ్ళు వేయాలి పొయ్యి పెట్టేస్తే అప్పుడు అది ఏం చేస్తుంది? నేను ఉడికాయని పిలుస్తుంది. అప్పుడు సో అవుతుందా లేదా? అంతవరకు మనం మన పాటి మనం పని చేసుకోవాలి. ఎట్లా పిలుస్తుంది? వాసన వస్తుంది, ఉడికిన వాసన వచ్చింది, పోయి మనం ఏం చేయాలి? దాన్ని దింపాలి. ఆ వంట ఎట్టుండాలి? మూత తెలియకుండా ఉడకాలి లోపల. అవుతుందా? మూతకు అంటింది అంటే వంటకం నువ్వు వంట సరిగ్గా చేయలేదని అర్థం అన్నమాట. ఇది దో అవఖండని దినం. అవునా? ఇది కూడా వీడియోలో చూపిస్తాం. అవస్థ పడిపోతూ ఉంటారు వంటింట్లో. ఒక కుక్క ఒకటి పెట్టుకుంటారు, ఆ కుక్క బొబ్బో పట్టుకుంటుంది. కాస్త ఒకటి దానిలో కాస్త ఒకటి ఇక్కడ అవస్థ పడతారు. కుక్కైనా అన్ని చేసి అక్కడ పెట్టాలి కదా. ఇంకా అవసరమైతే తెలిసిన పప్పు కూడా తొందరగా చేయాలంటే ముందు తిరగబోతే అందరినీ వేసేయచ్చు. అన్ని వేసేసి పప్పు తినపెట్టిన తర్వాత తిరగబోతే అది ఆకుకూర ఏదైనా ఉంటే దానిలో తరిగి ముందు వేసేసిన తర్వాత అది పొయ్యి పెట్టేసి గబా 2 కూరలు ఏమైనా ఉంటే గబా తిరిగి దాన్ని వేసేసుకుంటాం. ఇంకా తొందరగా అయిపోతుందా లేదా? అయిపోతుందా లేదా? అట్లాగే కూర కూడా తొందరగా అయిపోయి కూర ఎట్లా ఉంటే తొందరగా తరిగేట్టుగా ఉంటే ఏం చేస్తారు? పొయ్యి మీద పెట్టేసి ముందు 2 కూరలు కొంచెం వేసేప్పటికీ అవేట్ తీసుకుంటుంటే చక్కచక్క తరిగేసారి వేసేయచ్చుగా. సిద్ధాంతంగా చేసుకుంటూ పోతుంటే సిద్ధాంతంగా జరుగుతుంది. అది తెలియదు మన వాళ్ళకి. అన్నం పప్పు పొయ్యి మీద ఉడికే లోపల 2-3 కూరలు తరగచ్చు. ఇది ప్రతి చిన్న విషయంలో అట్లా ఉంటుంది. మనం మన అంశం రాదు,
అంటే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చూపిస్తుందంటే ఇన్ని వీటిని ఎట్లా తను సమర్థించుకుంటాడు అనేటువంటి సమర్థన తనది అనమాట. కృత్వాపి నాని బధ్యతే, అవి చేసినప్పుడు కూడా బద్ధుడు కాకుండా ఎట్లా ఉంటాడని తన ఆసక్తి చేస్తున్నాడు. అతనికి అవలీల తెలివి గలవాడే అట్లా చేయగలుగుతాడు. ఏ తెలివి? తన తెలివి. తన తెలివిని ప్రయోగం చేస్తాడు, దాని తెలివిని ప్రయోగం చేస్తాడు. తన తెలివి ఇప్పుడు చేస్తేగా అవుతుంది, అవుందా లేదా? దాన్ని చేస్తే వస్తుంది, అట్లా కాదు ఇట్లా చేస్తుంది, చేస్తే వస్తుంది. కానీ తన దగ్గర చేయకుండా వచ్చిన స్వరూపం, చేయకుండా వచ్చిన తెలివిని అక్కడ ప్రయోగం చేస్తే వస్తుంది అక్కడ. అవునా? కనుక ఇప్పుడు ఏమంటారు, ఇది ఇవన్నీ 360 అని అట్లా దినాలు అన్నారు. ఇది మనం సంఖ్య చెప్పుకుంటే దినము అనేది ఎట్లా వస్తుంది మనకు, అది ఇవన్నీ కలిపి ఒక సంవత్సరంతో లెక్కేసుకున్నారు అన్నమాట. ఈ సంవత్సర శబ్దానికి సమ్యక్ వసంతి అత్ర ఋతవహాని, అక్కడ ఏమంటే అమావాస్యలు, ఇంకా పౌర్ణిమలు, ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి గనక, దానిలో నివసించి ఉంటాయి గనక, అంటే ఈ సాధనంతా ఎక్కడ నివసించి ఉంటుందో అది సంవత్సరం. దీన్ని చక్రకాలం అన్నారు. తృప్తిగా కాలం. తృప్తి అంటే నివసించిన తృప్తి, సాధనలో ఉన్నాను అన్న తృప్తికి, దానికి ఇట్లా కాలం అంటే శబ్ద సంఖ్యాన యోగం అన్నారు. అయితే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మనకు దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాత కాల క్రీడతి గచ్చతి ఆయు తదపి నముంచతి ఆశావాయు. రోజులు గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతుంది, చక్రం గడిచిపోతుంది, కానీ తన ఆశ పోవట్లే. అన్న ప్రయోగాన్ని రాకూడదు. తనకి ఉండాలి, తన యందు తాను నిలుచుట, వసించి ఉంటుట, తృప్తిగా చక్ర శబ్దం అవుతుంది. తృప్తిగా ఉంటున్నాను అన్నది వచ్చేంత తనకు అందేంత వరకు తన సంవత్సరం పూర్తి కాలే, తన సంవత్సరం లెక్క కాలేదన్నమాట. అది ఎట్లా వస్తుంది? తాను పలికించుకొని అన్వయం చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ సంవత్సరాల్లో ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాము, అమావాస్య, పౌర్ణమి, ఇవన్నీ ఏం చెప్పుకున్నాము, ఋతులు, మాసములు అన్ని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా తాను పలికించుకోవాలి, తన పరంగా పలికించుకోవాలి. తను ఎట్లా పలికించుకుంటున్నాడు? బయట పరంగా పలికించుకుంటున్నాడు. ఆ సూర్య చంద్రులతో పలికించుకుంటున్నాడు. ఆ సూర్యుని చంద్రుడు వాడికి తెలియదు. సూర్యుడు తెలుసా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు గడిచినాయో? భూమికి తెలుసా? చంద్రుడు తెలుసా? నాకు తెలుసు. నేను పూర్ణ ఆయుష్. ఆయుష్ అంటే ఆయుష్ పూర్ణం కావటం అంటే తెలిసిన మీకు. మన పూర్ణ ఆయుష్ అంటే 100 సంవత్సరాలు తర్వాత పోయినాడు. పూర్ణ ఆయుష్ అంటే అయింది కాదు, ఏతీత ఆయు పొందుతున్నాడు. పొందడంలో పూర్ణత్వం పొందడం పూర్ణ ఆయుష్. ఎవరైనా తెస్తాడు? 100 సంవత్సరాలు అయిన తర్వాత చచ్చిపోతే పూర్ణాయుస్సు చచ్చిపోయినాడంటే ఏమర్థం? పూర్ణాయుస్సుకి చచ్చిపోయినాడు పదానికి ఏం అర్థం లేదు. ఇది పొందిన తర్వాత చచ్చిపోయినాడంటే, డబ్బు సంపాదించుకుని పోగొట్టుకున్నాడంటే ఎట్లుంటుంది? ఎట్లా ఉంటుంది? అదైనా పర్వాలేదు. ఈ విధంగా కాలచక్రమే నిన్ను రక్షిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఎట్లాగైతే ఇవి పర్వాలు అరలు అని చెప్పుకుంటూ వినవే అని ఈ అష్టావకుడు అంటున్నాడు. ఎవరిని? రాజుని అంటున్నాడు. నిన్ను రక్షించేది, రక్ష పాలనే ధార. ఇది పాలన స్వరూపాలు. నువ్వు ఏం చెప్పావు? ఇవన్నీ కూడా పాలన స్వరూపాలు కానీ విషయ స్వరూపాలు కాదు అని. అది తెలివి, అదే అష్టావకుడు. అంటే మనం ఏం చూసుకున్నామంటే 1, 2 ప్రశ్నలు, 2, 3 ప్రశ్నలు వేసాడు. 3 ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే, నీ శక్తి అమానుషమైంది, దైవికం. నీవు బాలుడు అయినా నా దృష్టిలో వృద్ధుడవే. వాద ప్రతివాదాల్లో నిన్ను మించిన వాడు లేడు. నీకు యజ్ఞ మండపంలో ప్రవేశం కల్పింపబడుతోంది. నీవు కలవాలనుకున్న బంది ఇతడే అని చూపిస్తున్నాడు. 3 ప్రశ్నలు ఎట్లా తీరిపోతుందంటే ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మొదటి ప్రశ్నని ఇవాళ విశదంగా చెప్పుకుందాం. 2, 3 ఉన్నాయి. ఆ 2, 3 కూడా చెప్పుకుందాం. ఎందుకంటే భారతం తీసుకున్న తర్వాత మనకు తత్వజ్ఞానానికి ఏం పనికి వస్తుందో, అక్కడ ఏం చూపించారో ఇది మనకు కావాలి, అటువంటి మనం చెప్పుకుందాం. ఎవరో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ పిల్లలు పోతుంది, ఇంత మనకి ఎందుకు? అవునంతల్లో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే అంత కథ చెప్పుకునేది ఇంత చెప్పుకునే కంటే అవి వదిలేసి నిజంగా దొరికేవి మనం చెప్పుకుంటూ పోదాం. ఓ